ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు యెషయా గ్రంథం 54 తీద్దాం. 54 యెషయా గ్రంథం. కొంచెం ఒక్క 40 నిమిషాలు మీరు అలా టెన్షన్తోనే ఉంటే కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. వాక్యంలోనే ఆరాధన చేద్దాం అందరం కలిపి. అమ్మ, సంవత్సరం ప్రారంభంలో ఇది పెద్ద ప్రసంగ సభ కాదు, కానీ ఒక స్తుతి ఆరాధన కూడిక, పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. ఈ సంవత్సరంలో ప్రభు మనందరికీ చాలా మేలు జరిగించబోతున్నాడు. ఆమేన్ అనాలి, అందరూ అనాలి ఆమేన్ అని. ఒకసారి యెషయా గ్రంథం కొంచెం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినగలిగితే పరిశుద్ధాత్ముడి రాత్రి మనందరితో మాట్లాడును గాక. 54 అధ్యాయం తెద్దాం. రైట్, ఒకసారి నా వైపు చూడండి అందరూ. సాధారణంగా అమ్మా, దేవుడి సృష్టించేసినప్పుడు కొంచెం హాల్ ఎఫెక్ట్ కూడా కొంచెం తగ్గించండి, ఉంచండి, లైట్గా ఉంచండి కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంచెం వాటర్ తగ్గించండి. రైట్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెరీ గుడ్, థ్యాంక్ యూ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా. దేవుడి సృష్టించేసినప్పుడు చాలా ఆశలు పెట్టుకుని సృష్టించేశాడు. కానీ ఎందుకో సృష్టి అంతా దేవుడు చేసిన ఆ దేవుని మీద ఎవరు కృతజ్ఞత లేకుండా ఒకరినొకరు పడిపోవడం ప్రారంభించారు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వ ఆజ్ఞాతిక్రమం చేశారు. 4వ అధ్యాయంలో కయీను సంతానం బయటకు వచ్చిన పరిస్థితి. 5వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పాపం చేశారు. అలా 11వ అధ్యాయంలో బాబేలు గోపురం వరకు అంతా ప్రాబ్లమాటికే. అసలు దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకుని సృష్టించేస్తే ఒక్కరు కూడా దేవుని హృదయానుసారంగా బ్రతికిన వారు ఎవరు లేరు. అప్పుడు పరలోకం నుంచి చూసి అసలు ఒక్కడన్నా మన మాట వినేవాడు దొరకపోతాడా అని పరలోకం నుంచి చూడగానే 12వ అధ్యాయం నుంచి, అంటే 11వ అధ్యాయం మధ్యలో నుంచి దేవాది దేవుని కన్నులకు అబ్రహాము కనిపించాడు. దేవునికి గట్టిగా ఆమేన్ అనండి, మంచిగా అనండి ఆమేన్ అని. అబ్రహాము నా మాట వింటాడని అర్థమైంది. ఇక దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆమేన్ అంటారా, నీ పేరు గొప్ప చేస్తాను. అమ్మ, మనం అందరం నమ్ముదాం, మన బిడ్డల పేరు మన పేరు గొప్ప చేయబోతున్నాడు ఈ సంవత్సరం దేవుడు. గట్టిగా హల్లెలూయా. మీరు కావాలంటే చూసుకోండి, దేవుడు అబ్రహాంకి ఎంత వాగ్దానం ఇచ్చి ఎంత నెరవేర్చాడంటే, ఈ రోజున ముసల్మాన్ సహోదరులకి తండ్రి ఎవరండి? అబ్రహాం. యూదులకు తండ్రి ఎవరు? అబ్రహాం. మనకు తండ్రి ఎవరు? అబ్రహాం. దేవుడు వాగ్దానం నెరవేర్చాడా నెరవేర్చలేదా? సో 2026లో మీలో చాలామందికి దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. నేను ఒక మాట చెప్పనా, మన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. గట్టిగా ఆమేన్ అనాలి. వాగ్దాన పూర్ణుడు మనం ఆరాధిస్తున్నవాడు. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను దరే రారే దారే రారే ప్రభువా, నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను స్తుతించేదా. హల్లెలూయా చెప్దాం ఒకసారి గట్టిగా. రైట్, అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో యోసేపు ఐగుప్తుకు చేర్చబడ్డం. ఐగుప్తులో ఇక్కడ ఏమంటారంటే కనాల్లో కరువు వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ ఐగుప్తుకు వెళ్ళడం, అక్కడ 6 లక్షల కాలు బలంగా మారడం, వాళ్ళందరినీ దేవుడు ఒక్క రాత్రిలో ఎర్ర సముద్రం దాటించడం. ఆమెను చెప్పండి ఒకసారి. ఇదంతా జరిగినటువంటి చరిత్ర మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిందేమీ కాదు. అయితే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే యేసయ్యకి ఆ ప్రజలందరిని ఐగుప్తులోంచి బయటికి తీసుకురావడానికి ఒక్క రాత్రి సరిపోయింది. కానీ వాళ్ళ హృదయంలో ఉన్న ఐగుప్తుని తీసేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలండి? పర్లేదు చెప్పండి. ఐగుప్తులోంచి బయటికి రావడానికి ఒక్క రాత్రి సరిపోయిందన్న. కానీ హృదయంలో ఉన్న ఐగుప్తుని తీసేయడానికి గట్టిగా చెప్పండి 40 సంవత్సరాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిజమండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. వీళ్ళకి ఆకలేస్తే ఆకాశాన్ని తెరిచి మన్నని పంపించాడు. వీళ్ళకి నాన్ వెజ్ కావాలంటే పూరెలను పంపించాడు. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే బండలో నీళ్ళు ఇచ్చాడు. ఎందులో నీళ్ళండి? ఈ భూమి మీద అత్యంత ఖరీదైన నీరు ఏదైనా ఉందంటే అది బండలో నుంచి వచ్చే నీరే. హిమాలయాల్లో ఒక బండలో నుంచి నీరు వస్తుందట. ఆ నీరుని విరాట్ కోహ్లీ, మన క్రికెట్ బ్యాట్స్మెన్, అదే తాగుతాడు. 1 లీటరు 6000. వాటర్ బాటిల్ ఎంతమ్మా? 6000. రోజుకి 5 లీటర్లు తాగుతాడంట. అంటే రోజుకి ఎంతండి చెప్పండి, పర్లేదు, 30,000.
నెలకి అమ్మ ఎంత? 10 లక్షలు వేసుకోండి, హల్లెలూయా అనండి. సంవత్సరానికి అమ్మ కరెక్ట్గా చెప్పండి. 10 లక్షలు కదా, నెలకి 10 లక్షలు, సంవత్సరానికి ఎంతన్నా చూసారా? నాకు ఎంత కరెక్ట్గా చెప్పాడు. 1 కోటి రూపాయలు వేసేసుకుందాం, 1.5 కోటి వేసుకోండి. సంవత్సరానికి 1 కోటి రూపాయలు వేసుకొని పోనీ. సంవత్సరానికి ఎంతమ్మా? 1 కోటి రూపాయలు. 40 సంవత్సరాలకి, గట్టిగా చెప్పండి, 40 సంవత్సరాలకి ఏది ఒక్క మనిషికి నీటికైన ఖర్చు ఎంత? 40 కోట్లు. ఎన్ని లక్షల మంది? అంత అద్భుతంగా పోషిస్తే మీరు ఆమెను అనరే ఒక్కసారి కూడా? అసలు గట్టిగా ఆమెను అనరే? అంత అద్భుతంగా పోషించాడు. కావలసినప్పుడు మన్నా వచ్చింది, కావలసినప్పుడు పూరేళ్ళు వచ్చాయి, బండ్లో నుంచి నీరు వచ్చింది, శ్రేష్టమైన ఆహారం తింటే వీళ్ళందరికీ ఐగుప్తు చికెన్ సెంటరే గుర్తుంది, ఆ KFCనే గుర్తుంది, ఈ మటన్ యోసేపు అనండి, గట్టిగా అనండి. ఇప్పుడు ఆయన కావాలనుకుంటే పిరమిడ్ కట్టించుకోలేడా? ప్రధానమంత్రి ఐగుప్తులో ఫేమస్ ఏంటిది? పిరమిడ్లు. కావాలంటే కట్టించుకోలేడా? నా ఎముక కూడా ఇక్కడ ఉండక వీల్లేదు అని ఎముకలు మోసుకుని వెళ్ళమని చెప్పాడు. యోసేపు ఎముకలు మోస్తున్నా వీళ్ళకి ఐగుప్తు సమాధులు గుర్తొచ్చాయి. అంటే చూసారా, ఐగుప్తు నుంచి బయటికి తీసిరావడానికి ఒక్కరోజే, కానీ వాళ్ళ హృదయంలో ఉన్న ఐగుప్తుని తీసేయడానికి 40 ఏళ్ళు పట్టింది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇక ఆ తర్వాత అలా నడిపించుకుంటూ 40 సంవత్సరాలు అయిపోయింది, కనాను స్వతంత్రించుకున్నారు. ఆ తర్వాత దేవుడు పరిపాలిస్తూ ఉండేవాడు ఇశ్రాయేలుని. ఎవరో దేవుడు పరిపాలిస్తే ఎక్కడి వరకు? న్యాయాధిపతుల కాలం వరకు. ఈ మధ్యకాలంలో వీళ్ళు పడిపోతూ ఉండేవాళ్ళు. ఈలోపు దేవుడు శోధన పంపించేవాడు, మళ్ళీ ప్రార్థన చేసేవాళ్ళు. ఆ శోధన కోసం ఒక న్యాయాధిపతిని, దెబోరానో, గిద్యోన్నో, సంసోన్నో ఇలా ఒక్కొక్కరిని పంపించడం, వీళ్ళని కాపాడడం, మళ్ళీ వీళ్ళు పడిపోవటం, మళ్ళీ ఒక శోధన రావటం, మళ్ళీ ప్రభువా అని అంటాం, మళ్ళీ దేవుడు ఒక న్యాయాధిని పంపించడం, మళ్ళీ ఇలా తరపున యుద్ధం చేయటం, మళ్ళీ కాపాడడం, మళ్ళీ పడిపోవటం, ఇలా జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉన్న కాలంలో ఈ ఇశ్రాయేలు అందరూ మాకు దేవుని పాలన వద్దు, రాజు పాలన కావాలి అన్నారు. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి న్యాయాధిపతి పేరు ఒత్నియేలు, కాలేబు యొక్క అల్లుడు. ఆఖరి న్యాయాధిపతి సమూయేలు. హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా. సరే, అక్కడితో ఇక న్యాయాధిపతుల కాలం అయిపోయింది, రాజుల పరిపాలన ప్రారంభమైంది. సమూయేలు మొట్టమొదటిగా అభిషేకించిన రాజు పేరు చెప్పాలి గట్టిగా, వెరీ గుడ్. ఆ తర్వాత రెండో రాజు పేరు దావీదు, వెరీ గుడ్. ఆ తర్వాత మూడో రాజు పేరు సొలొమోను. హల్లెలూయా చెప్పండి. సొలొమోను తర్వాత రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఒక రాజ్యం ఏమో యోధా రాజ్యం, ఇంకోటేమో ఇశ్రాయేల్ రాజ్యం. యోధాలో 2 గోత్రాలు ఉంటాయి, ఒకటి బెన్యామీను గోత్రం, ఇంకోటేమో యోధా గోత్రం. ఇందులోనేమో 10 గోత్రాలు ఉన్నాయి. ఈ 2 పరిపాలన ఇలా సాగుతూ ఉండగా దీనిలో చాలామంది రాజులు వచ్చారు. ఈ రాజుల కాలంలో ప్రవచించడానికి బోలంతమంది ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలే హబక్కూకు, మీకా, ఆ తర్వాత ఏలియా, ఎలీషా, ఇర్మియా, యెషయా. ఇదంతా పాత నిబంధన చరిత్ర. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? అయితే వీళ్ళు మరలా దేవుని ఆశ్రయించకపోయేసరికి ఇంకో చెరకు అప్పగించాడు. మొదట ఐగుప్తు చెర అయిపోయింది, ఈసారి బబులోను చెరకు అప్పగించబోతున్నాడు దేవుడు. అమ్మ, ఈ చెర అందరికీ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. బబులోను చెర ఇంత టైం అని ఉంటుంది దానికి. ఇప్పుడు 70 సంవత్సరాలు బబులోను చెర. ఈ 70 సంవత్సరాలు వీళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసిన విడుదల దొరకదు. 70 సంవత్సరాలు అయిపోయిందా, ఆ మరుసటి దినం బయటికి తీసుకొచ్చేటప్పుడు, వెళ్ళినప్పుడు బానిసలుగా పంపించాడు, బయటికి తీసుకొచ్చేటప్పుడు మహారాజుల్లాగా దేవాది దేవుడు బయటికి తీసుకొచ్చాడు. గట్టిగా ఆమెన్ చెప్తారా గట్టిగా? సో కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు, అది బబులోను చెర. దానికి ఒక టైం ఉంటుంది, అది అయిపోయేంతవరకు తప్పదు. హల్లెలూయా అనండి గట్టిగా. కానీ ఆ చెర అయిపోయిన తర్వాత బానిసలను కూడా దేవుడు మహారాజుల్లాగా బ్రతికిస్తాడు. మీకు కావాలనుకుంటే ఈ చెరకాలంలో చాలా శ్రమలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి. అగ్ని వంటి శ్రమలు వచ్చాయి, సింహాల బోను వంటి శ్రమలు వచ్చాయి. ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ అగ్ని వంటి శ్రమల్లో, సింహాల బోను వంటి శ్రమల్లో కూడా కాపాడుతూ బానిసత్వంలో కూడా వారిని రాజులుగా హెచ్చించిన వాడు మనం ఆరాధిస్తున్నాడు. సరే, ఈ కాలంలో బబులోను చెరకి పట్టబడటం, యెరూషలేము పాడైపోయిన ముట్టడి దెబ్బగా ఉండిపోవటం, యెరూషలేములో అసలు జనులు ఎవరు లేకపోవటం, యెరూషలేము పట్టణం అంతా పాడైపోయింది అన్న పేరు వచ్చేయటం, అటువంటి కాలంలో అది ఒక చీకటి కాలం. ఆ కాలంలో యెషయా ప్రవచిస్తున్నాడు. యెషయా ఏ కాలంలో ఉన్నాడు? హిజ్కియా రాజు కాలం. హిజ్కియా అంటే మీకు జ్ఞాపకం ఉన్నాడా? నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. మళ్ళీ ప్రార్థన చేయగానే 15 సంవత్సరాల ఆయుష్ పెంచానని చెప్పాడే, ఆ యెషయానే ఈయన.
ఈయన ప్రవచించిన కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. యెషయా రాయల్ ప్రాఫిట్, ఆయన భార్య కూడా ప్రవక్తిని. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. మీరు బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం కూడా చూసుకోండి. మొదటి 39 అధ్యాయాలు జరిగిన ఇశ్రాయేల్ చరిత్ర గురించి ప్రవచనం, ఆఖరి 27 అధ్యాయాలు జరగబోతున్న చెర, దాని విడుదల నుంచి ప్రవచనం. సో బైబిల్కి రిలేటెడ్గా ఉండే పుస్తకం యెషయా పుస్తకం. యేసయ్య జన్మిస్తాడని 700 సంవత్సరాల క్రితమే ప్రవచించిన పుస్తకం యెషయా ప్రవచనం. ఈ యెషయా 54 అధ్యాయంలో పాడైపోయిన జీవితం కలిగిన యెరూషలేము గురించి ప్రవచిస్తున్నాడు. ఈ యెషయా 54 అధ్యాయంలో పాడైపోయిన జీవితం, పాడైపోయిన పట్టణం, పాడైపోయిన కుటుంబం, ముట్టడి వేయబడ్డ కుటుంబం గురించి 54 అధ్యాయంలో ప్రవచించాడు. నేను ఒక మాట చెప్పనా? ఈ రాత్రి ఎవరైతే 54 అధ్యాయాన్ని ధ్యానం చేసి ఇంటికి వెళ్తారో, చార్లెస్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో, ప్రతి ఒక్క సేవకుని జీవితంలో ఈ 54 అధ్యాయం ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అని చెప్పాడు. గట్టిగా ఆమెన్ అనాలి. మరి మీరు 2 చేతులు అల్లాడిస్తూ ఆమెన్ చెప్పాలి. ఆమెన్ ఆమెన్ అనాలి. ఆగకుండా ఆమెన్ ఆమెన్ చేతులు దించకూడదు. ఆమెన్ 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 గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా వినపడాలి. మీ ఆమెన్లు వినపడాలి. ఈ 54 అధ్యాయం మన జీవితంలో నెరవేర్చునుగాక. రైట్. ఈ 54 అధ్యాయం పాడైపోయిన పట్టణం గురించి, లేకపోతే పాడైపోయి ముట్టడి దెబ్బ వేయబడిన కుటుంబం గురించి, జీవితం, వ్యక్తిగత జీవితం గురించి ప్రవచనం. అందులో ఏమని ప్రవచించాడో చదువుదాం. మొట్టమొదటి వచనంలో మొట్టమొదటి పదం చదువుతారు ఒకసారి గట్టిగా? గట్టిగా చదవండి. రెడీ? అందరూ చదవండి. రెడీ? 1 2 3 స్టార్ట్ అని ప్రవచనం స్టార్ట్ చేశాడు. ఆ యెరూషలేము పట్టణాన్ని దేంతో పోల్చాడంటే, నెంబర్ 1 గొడ్రాల అని ఒక స్త్రీతో పోల్చాడు. ఆ తర్వాత ఇంకో స్త్రీతో కూడా పోల్చాడు. 4వ వచనం ఆఖరి లైన్ చదవండి. వైదవ్యపు, నా వైపు ఇక చాలు, 2 స్త్రీలతో పోల్చాడు ఆ పట్టణాన్ని. ఒకటేమో గొడ్రాల, పిల్లలు కననదానా, రెండోదేమో వైదవ్యపు నింద కలదానా అని పోల్చాడు. నాకు తెలుసండి, భూమి మీద ఆ స్త్రీలకి చాలా అవమానం, చాలా సిగ్గు, చాలా బాధ, ఇంకా భవిష్యత్తు కూర్చిన బెంగ ఎక్కువ ఉండే పరిస్థితులు. అసలు గొడ్రాల, బైబిల్ గ్రంథంలో గొడ్రాల అని అనగానే మనకు గుర్తొచ్చే పేరు చెప్పండి. ఎవరు? హన్నా. ఎవరు గుర్తొస్తారు? హన్నా గుర్తొస్తారు. అసలు హన్నా కన్నా ముందు పురుషులు ఉన్నారు. ఎవరో? అబ్రహాము అనండి, చాలా కాలం పిల్లలు లేరు. ఇస్సాకు అనండి, చాలా కాలం పిల్లలు లేరు. యాకోబు అనండి, ఆయన ప్రేమించిన రాహేలమ్మకి చాలా కాలం పిల్లలు. నాకు తెలిసి హన్నా ఇలా ప్రార్థన చేసి ఉంటుంది, నాయన నువ్వు అబ్రహాముకి బిడ్డలు ఇచ్చావు, అబ్రహాము దేవుడు అయ్యావు. ఇస్సాకు బిడ్డలు ఇచ్చావు, గట్టిగా మాట్లాడండి, ఇస్సాకు దేవుడు అయ్యావు. యాకోబుకి బిడ్డలు ఇచ్చావు, గట్టిగా చెప్పాలి మీరు. అబ్రహాముకి ఏమీ లేవో అది దయచేసావు, అబ్రహాము దేవుడు అయ్యావు. ఆమెన్ అన్నారా? ఇస్సాకు ఏమీ లేదు, అది దయచేసావు, ఆమెన్ అన్నారా? ఆ తర్వాత యాకోబుకి ఏమీ లేదు, అది దయచేసావు, యాకోబు దేవుడు అయ్యావు. ఈ రాత్రి ఎవరైతే ఈ కోడికలో కూర్చున్నారో, మనకి ఏదైతే కొదువుగా ఉందో దేవుడు ఆ కొదువుని ఈ సంవత్సరం తీర్చబోతున్నాడు. కొదువును తీర్చి మన దేవుడుగా పిలిపించుకోబోతున్నాడు ఆయన. వాళ్ళ దేవుడండి బాబోయ్, ఏమి హెచ్చించాడండి వాళ్ళని. అందుకే అబ్రహాము దేవుడు అనండి ఒకసారి గట్టిగా, ఇస్సాకు దేవుడు అనండి, యాకోబు దేవుడు అనండి. హన్నా ప్రార్థన చేసి ఉండదు, నాయన నువ్వు వాళ్ళ దేవుడివేనా, ఈ రోజు నుంచి హన్నా దేవుడిగా పిలవబడాలి నాయనా అని ప్రార్థన చేయగానే దేవుడు హన్నాకి బిడ్డల్ని ఇచ్చాడు. బాగా వినాలి. ఇక ఈ మొదటి అధ్యాయం ఎలా ప్రారంభించాడు ఒకసారి మొదటి లైన్ చదువుతున్నాం, అందరం కలిపి చదువుతున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేద్దాం. మొదటి లైన్, గుండ్రాలా అందరూ చదవచ్చు కదండి. అందరు బైబిల్ చేత్తో పట్టుకుని మొదటి లైన్ చదవండి. కొంచెం ఈ అధ్యాయాన్ని బైబిల్ స్టడీ చేద్దాం. గుడ్రాల, పిల్లలు కననిదానా, ఏం చేయమంటున్నాడండి? అయ్యే బాబా ఏం చేయమంటున్నాడు? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎవరిని? అసలు వాళ్ళకి ఆనందం ఉంటుందా? కరెక్ట్గా చెప్పండి. సంతోషం ఉంటుందా? నిందలు ఉంటాయో ఉండవా? బాధలు ఉంటాయో ఉండవా? వాళ్ళని ఏమంటున్నాడు? మీరు పాటలు పాడండి. ఏం చేయమంటున్నాడు? పాటలు పాడండి. మళ్ళీ పాటలు కూడా ఎలాగా? జయ గీతం ఎత్తి పాడండి. ఆమె అంటలా మరి మీరు అందరూ
ఎవరిని? అవమానంలో ఉన్నవారిని హల్లెలూయా, నిందలో ఉన్నవారిని హల్లెలూయా. సార్ లైట్గా డి మేజర్ పట్టుకుంటారా? ఇబ్బందుల్లో ఉన్నవారిని హల్లెలూయా. ఏమని అంటాడు? ప్రశాంతంగా ఆరాధన చేయండి. ఆమెన్ అంటలా. మరి మీరు అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. జయగీతం ఎత్తి పాటలు పాడండి, ఆమెన్ అనండి. పాటలు పాడుతూనే ఉండండి, ప్రభుని స్తుతిస్తూనే ఉండండి. ఈ సంవత్సరం అంతా ఆరాధన చేస్తూ గట్టిగా ఈ సంవత్సరం అంతా ఆరాధన చేస్తూనే ఉండండి. 2 చేతులు ఉన్నవారు 2 చేతులు పైకెత్తి ఆరాధన చేస్తూనే ఉండండి, ప్రభుని స్తుతిస్తూనే ఉండండి, నాట్యం ఆడుతూనే ఉండండి, ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూనే ఉండండి, స్వార్థ ప్రకటిస్తూనే ఉండండి, పరిచర్యలో పాలు పంపులు పొందుతూనే ఉండండి. నిందలు ఉన్నాయి అయ్యా అయినా పాడండి, కష్టాలు ఉన్నాయి పాడండి, అవమానం అయ్యా పాడండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. చప్పట్లు అందరూ పాడాలండి. అందరూ ప్రతి నాలుగు ఒప్పుకోవాలి. ఏ జనముకి లాగునా, అందరూ పాడుతున్నారా? ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మంచిది, మనమందరము స్తుతి. అయ్యా వెనక చప్పట్లు కొట్టాలి. యెరూషలేము యెహోవాయే, యెరూషలేము ఏలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు దేవునికి. అందరు 2 చేతులు పైకెళ్ళి చప్పట్లు కొడతారు ఒకసారి. చప్పట్లు. గానము చే మంచిది, నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ యేసయ్యా యేసయ్యా, అందరూ యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ బిగ్గరగా శబలలలబరబా ఓరి కదా సథరిబదలలబా బిగ్గరగా యేసయ్యా అని కేక వేద్దామా? యేసయ్యా. అందరూ ఇంకా కేకలు యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా. ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 యేసయ్యా. జై బలో యేసు మహారాజుకే. జై గీతం అన్నాడుగా, గట్టిగా చెప్పాలి జై అని. జై బలో యేసు మహారాజుకే. ఇంకా గట్టిగా చెప్పాలి జై బలో యేసు మహారాజుకే. జై అనండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. అందుకే అంటాడు జయ గీతం ఎత్తి పాటలు పాడు. ఎవరిని మళ్ళీ తర్వాత లైన్ చదవండి. ప్రసవ వేదన పడని దానా జయ కీర్తననెత్తి ఆనందపడు. అయ్యి బాబోయ్, అసలు సాధ్యమేనా? ఏదోటి చెప్పండి గట్టిగా. సాధ్యమేనా? హన్నా ఏం చేసింది? ఏడ్చిందా ఏడవలేదా? కన్నీరు మున్నీరు అయ్యింది అవ్వలేదా? ఇక్కడ యెషయా అంటాడు మీరు పాటలు పాడండి, ఆమేన్ అనండి, సంతోషించండి, హల్లెలూయా అనండి. ఎందుకో తెలుసా? మనం ఏ అవమానంలో ఉన్నా, ఏ నిందలో ఉన్నా, ఏ సిగ్గులో ఉన్నా దేవుడు మాట ఇస్తున్నాడు, మాట నెరవేరుస్తాడు. గట్టిగా చెప్పండి మాట నెరవేరుస్తాడు. గట్టిగా చెప్పండి మాట నెరవేరుస్తాడు.
ఎంత మాట నెరవేర్చబోతున్నాడంటే, నేను ఒక మాట చెప్పనా, మీరు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా స్తుతి కేకలతో పాటలు పాడేంత అద్భుతమైన కార్యాన్ని ఈ సంవత్సరం జరిగించబోతున్నాడు. మన పరిచర్లో చేస్తాడు ఆయన, కుటుంబాల్లో చేస్తాడు ఆయన. 3వ లైన్లో చెప్పాడు ఏమని, సంసారి పిల్లల కన్నా విడవబడిన వారి పిల్లలు. చెప్పండి ఒకసారి, ఇలా అనండి చేతులు ఇలా అని, విస్తరించబడిపోతున్నా. గట్టిగా చెప్పండి, విస్తరిస్తాం. మన దేవుని స్టైల్ ఏంటంటే ముందు విరుస్తాడు. ఒక్కసారి ఆయన మనల్ని విరిచాడా, విస్తరింప చేయడం మొదలు పెడతాడు ఆయన. 5 రొట్టెలు 2 విరగొట్టాడు, కరెక్టే. కానీ విరిచిన తరువాత 5,000 మంది పురుషులు తినగా 12 గంపలెత్తేంత విస్తారమైన పరిస్థితిని అక్కడ దయచేశాడు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? 2వ వచనం చదువుదాం. మీకు నా మాటలు అర్థమైతే ఒకసారి ఆమె చెప్తారా? రెండో వచనం చదువుదాం. 2వ వచనం అమ్మ అందరూ చదవండి. రెడీ, 1 2 3 స్టార్ట్. నీ గుడారపు స్థలమును విశాలపరచు, నీ నివాస స్థలపు తెరలు. అమ్మ ఇటు చూడండి. అందుకనే తర్వాత లైన్ కూడా చూడండి. నీ తాళ్ళను పొడుగు చేయము, నీ మేకులను. ఏమంటాడంటే అమ్మ ఇటు చూడండి, ఏమంటాడంటే మీ గుడార స్థలాలని ఎలా అన్నారు, 2 చేతులు ఎలా అన్నారు, విశాలపరచండి. విశ్వాసంతో అనండి అమ్మ. అయ్యగారులు కూడా అనండి. విశాలం. మళ్ళీ ఏమంటే తెలుసా, తర్వాత ఏమన్నాడు, మీ నివాస స్థలం తెరలు సాగ తీసుకుంటే వెళ్ళిపోవాలంట. అది అయ్యగారు మన స్లాబ్లు వేయకూడదు అయ్యగారు మందిరాలకి. నిజమండి. ఎందుకంటే 2026లో నేను నమ్ముతున్నాను, ఎవరైతే మనల్ని హింసిస్తూ నిందిస్తూ గొర్రెబిడ్డలు అన్నారో వాళ్ళందరూ గొర్రెలాగా మారిపోయి మళ్ళీ పరిచర్లో ఉండబోతున్నారు. చాలా గట్టిగా ఆమె అంటలు అసలు మీరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా వాళ్ళందరినీ తీసుకొస్తాడు దేవుడు, వాళ్ళందరూ పరిచర్య చేస్తారు. మన విశ్వాసం ఏంటంటే సంఘాన్ని ఆపిన వాళ్ళతోనే సంఘం కట్టించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తాం. చూసాంగా మనం, హింసకుడు, దోషకుడు, హానికరుడు, స్టెఫను మరణాన్ని ధృవీకరించినవాడు, సంఘాన్ని బెదిరించినవాడు, సంఘాన్ని హత్య చేసినవాడు, సంఘాన్ని నిందించినవాడు, సంఘాలను కట్టి గొప్ప దైవజనుడిగా దేవాది దేవుడు మార్చుకున్నాడు. నాకు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అటువంటి సౌలు చాలామంది కనపడుతున్నారు. 2026లో మనం మన కళ్ళతో చూస్తాం. మన గుడార స్థలాలను విశాలపరుచుకున్న ఆత్మల కనేవారిగా దేవాది దేవుడు 2 చేతులు ఆకాశం అయిపోయి ఆమేన్ అనాలి అందరు గట్టిగా. ఆత్మల కనేవారిగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. సంఘాలన్నిటినీ నింపైపోతున్నాడు దేవుడు. కొన్ని వేల లక్షల ఆత్మలు ఆమేన్ చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఏం చేయాలంట, సాగదీయటం. ఇప్పుడు స్లాబ్ అయితే మళ్ళీ జరపలేం కదా, రేకు అనుకోండి, 2 రేకులు వేద్దాం, మళ్ళీ పక్కన మళ్ళీ నింపేస్తాడు. ఆమెను అంటలా మీరు, మళ్ళీ 2 రేకులు కొనుక్కొద్దాం, మళ్ళీ నింపేస్తాం, అంతే సాగదీయటమే. అంతే. అసలు నాకు మొన్నటిదాకా అర్థం కాల, ఏసన్ గారు అంత పెద్ద విజయం ఎందుకు రేకులు చెట్లు వేస్తారు అనుకున్నా. నాకు ఇప్పుడు ఈ 54 చూస్తుంటే అర్థమైంది. ఏమీ లేదు, కుడికి వెళ్ళిపోతున్నారు. అయ్యారు నేను నమ్ముతున్నాను, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఆ కృప. ఆమేన్ అంటలా మరి మీరు అందరూ 2 చేతులు పైకైతే ఆమేన్ అనాలి గట్టిగా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తాళ్ళు కూడా సరిపడినంత కాదు. ఇప్పుడు తాళ్ళు చూడండి సరిపోయాయి, పొడుగ్గా చేసి, అంటే మడత పెట్టి స్క్వేర్ ఉంచుకోవాలట తాళ్ళు కూడా. అమ్మ మీరు కూడా బిడ్డలు లేరని, ఇక్కడ చాలామందితో పరిశుద్ధాత్ముడు ఎవరితో మాట్లాడుతున్నాడు, మీకు బిడ్డలు లేరని బాధపడుతున్నారు. డాక్టర్ గారు బిడ్డలు పుట్టరని చెప్పారు, కానీ మన పరమ వైద్యుడు మీ పిల్లలు మీరు చూస్తారు అని చెప్పాడు. అందుకే ముందుగా మీ పిల్లలకి బెడ్రూమ్లు కట్టేయండి ఒకటి తర్వాత. నేను చూడండి ఎంత బిల్డింగ్ వేసారో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడికి స్తోత్రం కలుగును కాదు గట్టి. హల్లెలూయా మంచిగా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్కసారి చేస్తాడు ఆ కార్యం. అందుకే మేలు చేయక నీవు చప్పట్లు కొడుతూ పాడాలి. ఆరాధించక నేను రెండు చేతులెత్తి చప్పట్లు కొడతారా? యేసయ్యా ఈ రాత్రి ఆరాధించే రాత్రి అందరూ యేసయ్యా
గట్టిగా చెప్పగలరు? జై బోలో యేసు మహారాజుకే. విస్తరిస్తాడు, విస్తరిస్తాడు. హల్లెలూయా. పోనీ అక్కడితో అయిపోయిందా? 4వ వచనంలో అమ్మా ఆ వైదవ్యపు నిందగలిగిన స్త్రీతో ఏం చెప్తున్నాడు చూద్దాం. జస్ట్ బైబిల్ స్టడీ మీరు అధ్యాయం చదివితే దేవుడు చాలా విషయాలు మనకు నేర్పిస్తాడు. ఆ రిపీట్ తగ్గించండి. 4వ అధ్యాయం. ఇక్కడ మీరు పెన్నుతో అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సిగ్గు, అవమానం అన్నమాట ఉంటుంది. అది ఒకసారి ఎన్నిసార్లు ఉందో మీరు చూసుకుని లెక్క పెట్టుకుని రెడీ 1 2 3 స్టార్ట్. భయపడకము, నీవు అండర్లైన్ ఒకటోసారి, తర్వాత అవమానం అండర్లైన్ రెండోసారి, 3 లజ్జ అంటే మూడోసారి, మరచెదవు. హల్లెలూయా చెప్పండి. నీ వైదవ్యపు నింద ఇక మీదట నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకట? దానికి కూడా పరిష్కారం ఇచ్చాడు. ఒకటేమో కనని వారలారా మీ బిడ్డలు విస్తరించిపోబోతున్నారు అన్నాడు. ఇక్కడేమో రెండోది ఏమన్నాడు? ఇంకా నీ ఆ నిందకి నీకు ఎంత మాత్రం ఉండదు. ఎందుకట? దానికి కూడా ఒక పరిష్కారం చూడండి. ఏమంటాడు? నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకేనండి రూతు గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు ఏం రికార్డ్ చేయించాడంటే, రూతుకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడట. ఎవరు ప్రతిఫలం ఇచ్చారు? దేవుడే ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడే యజమానులుగా ఉంటే మనకి ఎవరు ఇవ్వలేని, ఎవరు చేయలేనంత ప్రతిఫలాన్ని దేవాదేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మాట చెప్పిన, సౌభాగ్యురాలుగా బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళిన నయోమి విధవరాలైపోయింది. విధవరాలుగా మోయాబు నుండి బెత్లెహేముకు వచ్చిన రూతమ్మను దేవుడు సౌభాగ్యురాలుగా మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చి ఆయనే యజమానిగా ఉన్నాడు. ఇక యేసయ్యే యజమానుడిగా ఉంటే ఎంత కార్యం చేశాడు తెలుసా? ఏ పొలంలో అయితే పరిగేరుకుందో ఆమె నానండి గట్టిగా, ఏ పొలంలో అయితే పని చేసిందో హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఏ పొలంలో అయితే ఎవరైనా వదిలేసిన మెతుకులు వేరుకోటాకి వెళ్ళిందో ఆ పొలానికే యజమానురాలుగా దేవాది దేవుడు మార్చారు. 2 చేతులు పైకైతే ఆమె నామే అనగలిగితే ఈ రాత్రి చాలామంది అద్దెలలో ఉన్నారేమో, మిమ్మల్ని ఆ సొంత ఇళ్ళకి యజమానులుగా దేవుడు మారుస్తాడు. ఇంకా కౌలు పొలాలు చేస్తున్న సొంత పొలాలు ఇస్తాడు ఆయన. అద్దె వాహనాలతో ఉన్నారు, సొంత వాహనాలు. ఆమె చెప్పండి గట్టిగా. పరిగి ఏరుకున్న పొలానికి యజమానులుగా మార్చగలిగిన దేవుడు ఆయనే మన భర్తగా ఉంటే ఏదైనా చేస్తాడు ఆయన. ముఖేష్ అంబానీ గారు తెలుసుగా మీకు, రిలయన్స్ కదనా, అలా భార్య పుట్టినరోజు కంటండి 300 కోట్ల రూపాయలు కారు కానుక ఇచ్చాడు. 300 మీరు అందరూ ఎట్లా చూస్తున్నారంటే మా ఆయన ఎప్పుడు ఎత్తాడో మాకు అన్నట్టు చూస్తున్నారు. అమ్మ మీకెందుకమ్మా అసలు, మనకెందుకు, మీకెందుకమ్మా ఫ్రీ బస్సులు లేవు అసలు మీకు, అసలు మనల్ని ఎక్కనవట్లేదమ్మా. నిజం, తన్నేసి దింపేస్తున్నారంట. మనం పాస్టర్ గారు స్టేటస్ పెట్టారు, ఏమనుకుంటున్నారు? మగ పురుషులారా అయితే సైకిల్ ఎక్కండి, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళండి, బస్సు మాత్రం ఎక్కమాకండి. అందుకే నేను ఇందాక వచ్చేటప్పుడు లారీ ఎక్కి వచ్చాను అయ్యారు. నిజం, ఇక్కడ అబద్ధం చెప్పాలి. లారీ ఎవరు వచ్చారు నన్ను తీసుకున్నట్టుగా? అన్నయ్య మలాకి గారేనా? మలాగా నేను ఏం దిగాను? అదిగోండి అక్కడ ఉన్నారు చూడండి, లారీ దిగాను. లేదు అన్నాను, పర్లేదు. ఎక్కన ఓట్లా ఖాళీ లేదు, ఎక్కుదామన్నా తోచేస్తున్నామ్మా. వందనాలు తల్లి, వందనాలమ్మా. పాప వాళ్ళు ఎటు చెప్పర్లేదు చూడండి, మొహాలు ఎలా వెళ్ళిపోయి. మీరన్నా చెప్పండి అల్లెలు అని. వందనాలు కదా అల్లెలు చెప్పండి. చూసారా అలా సంతోషం? అల్లెలు అనండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా అల్లెలుయ్యా. అమ్మా ఆయనే మనకి యజమానుడుకుంటే అన్నీ ఆయనే నడిపిస్తాడు. నిజమండి. ఏ పొలంలో పరిగేరిందో ఆ పొలానికి యజమానురాలుగా మార్చాడు. మన ఈ మధ్య ఇక్కడికి గొప్ప దైవజన్ జాన్ లాదరసయ్య గారు, పాల్ తంగయ్య గారు అని ఒక దైవజన్ పిలిపించారు. సేవకుల కూడికి జరిగింది. ఆ సేవకుల కూడికి రోజున ఆయన పరిచర్య కొత్తగా వచ్చిన ప్రారంభ దినాలు అంటాయి గారు, పరిచర్య కొత్త. నేను ఉన్నాను ఆ వేదిక మీద, వాడబడ్డ ప్రభు నాకు కూడా పంపించాడు. ఆ వేదిక మీద ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఉంటాయి, నాకు తెలియకుండా ఆయన ఏం తెలియదు కానీ కొన్ని చెప్తూ ఉంటాను. ఒక దైవజండి ఇలా అన్నాడని. కానీ ఆ దైవజండి బాబు ఈయన కోసమని ఇంతకాలం చెప్పింది అనుకున్నాను. ఆయన ఫస్ట్ సర్వీస్లో ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు 200 కుర్చీలు వేశారంట. 200 ఒకసారి మార్కయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రారంభ దినాల్లో
ఇదే మాట చెప్పి ఆరాధన స్టార్ట్ చేశాను. నాకు బాగా గుర్తుంది. 200 కుర్చీలు వేస్తే మొట్టమొదటి ఆరాధనకు అందరూ నిండిపోతారు. ఇంకో 3 వచ్చారంట అన్న. 3 వస్తే ఆనందంగా పాటలు పాడుతున్నాడంట. 3 వస్తే ఆనందంగా పాటలు పాడుతుంటే భార్య ఉందంటే ఈయనకి ఏదో అయిపోయింది, నిండిపోతాను అనుకున్నప్పుడు ఎవరు రాపేసరికి ఇట్టు అయిపోయినట్టున్నాడు అని అనుకునేసరికి, ఏంటయ్యా నిజమేనా, ఎక్కడ ఉన్నావు నువ్వు అని అనగానే, సంతోషంగా ఉన్నావా? నిజంగా సంతోషంగా ఉన్నాను. ఏంటి నీ సంతోషం? జనాలు రాకపోతే నువ్వు అసలు బాధపడాల్సింది పోయి సంతోషంగా ఉన్నావేంటి? నీకు భలేదాన్ని, అంతా నిండిపోయారు. ఎక్కడ నిండిపోయారు? నీకు 3 వచ్చింది, 197 కుర్చీలు ఖాళీగా ఉన్నాయిగా అని అనగా నీ దైవజనుడు అన్నాడంట, 3 వచ్చారు కానీ ఆ ఖాళీగా ఉన్న 197 కుర్చీల్లో 197 దేవదూతలు మనతో కలిపి ఆరాధన చేశారు. కొడితే మంచిగా చప్పట్లు కొట్టాలి. ఏసైకి చప్పట్లు కొడితేప్పుడు చప్పట్లు గట్టిగా కొట్టాలి. 2 చప్పట్లు ఆగకూడదు. చప్పట్లు కొడుతూ నోట్లో హల్లెలూయా ఉండాలి. చప్పట్లు హల్లెలూయా. అంతేనా మీ స్వరాలు? శక్తికి మించి చప్పట్లు హల్లెలూయా. అందరూ అయ్యా చప్పట్లు హల్లెలూయా, గట్టిగా చప్పట్లు హల్లెలూయా, ఇంకా గట్టిగా చప్పట్లు హల్లెలూయా. చెప్పమ్మా, చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. చప్పట్లు హల్లెలూయా, చప్పట్లు హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిచర్లు ఉంటాయి గారు. ఫస్ట్ స్టార్టింగ్లో 19 మంది వస్తున్నారండి. 19 ఎంతమంది అమ్మా? 19 మందిలో 7 ఒకే ఫ్యామిలీ. అది చాలా సపోర్టివ్ మందిరానికి. ఈయన ఆత్మావేశంతో దేవుని వాక్యం ప్రకటిస్తూ పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, ఇదిగో ప్రజలారా, 19 మందితో, ప్రజలారా ఏదో ఒక రోజు బెంగళూరులో పెద్ద మందిరం నేనే కడతాను అన్నాడు. ఈ 7 అదే ఒకే ఫ్యామిలీలో ఉన్న 7 ఈ 7 వచ్చి ఆ ఇంటి పెద్ద వచ్చి అన్నాడు, నువ్వు ఇట్లాంటి ప్రసంగాలు ఇంకోసారి, అబ్బాయి ఇట్టాడి ప్రసంగం ఇంకోసారి చెప్పామంటే, అది ఆయన చూసి ఇట్టాడి ప్రసంగం ఇంకోసారి చేసామంటే మళ్ళీ రావు నేను చర్చికన్నాను. మళ్ళీ వచ్చే వారం వస్తే పరిశుద్ధాత్ముడు ఇదే మాట చెప్పమన్నాడు. ఏమని? ఏదో ఒక రోజు బెంగళూరులో పెద్ద మందిరం నేనే కడతా అని. ఇటు పక్కన 7 కూర్చున్నారు. చెప్పమని దేవుడు చెప్తున్నాడు. ప్రేరేపణ వచ్చేస్తుంది. ఈ 7 వచ్చే వారం నుంచి ఆ మాట చెప్తే రారు. ఇటు పక్కేమో మిగిలిన 11 మంది కూర్చున్నారు. ఇట్ట కాదని చెప్పి ఇటువైపు తిరగడం మానేసి ఇటువైపు తిరిగి, ఏదో ఒక రోజు బెంగళూరులో పెద్ద మందిరం నేనే కడతా గట్టిగా అనండి. మీటింగ్ అయిపోయిన తర్వాత నిజంగా నా పెద్ద మనిషి వచ్చానంట, ఇక వచ్చే వారం నుంచి రాను మీ చర్చికి, ఇక నీకు నాకు అంతే పచ్చే వెళ్ళిపోతాను అని అనగానే దైవజనుడు అన్నాడు, బాధపడలేదంట. సరే వెళ్ళిపోండి, పరలోకంలో కలుసుకుందాం అన్నాడు. ఆ పరిస్థితి అయిపోయిన నాకు తెలిసి 27 సంవత్సరాలు గంటాయి గారు. నిన్న వాచ్ నైట్ సర్వీస్కి ఆ దైవజనుడు 150 ఎకరాలు లీజుకి తీసుకుని ఆ రాత్రి వాచ్ నైట్ సర్వీస్ జరిగించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్పచ్చుగా, చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్పాలిగా, మంచిగా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసం ఉన్న వారందరూ, మీకు నా మాటలు అర్థమవుతున్న వాళ్ళందరూ, యేసుని ప్రేమిస్తున్న వారందరూ 2 చేతులు పైకెత్తి, దేవుడు ఆ కార్యాలను మనకు కూడా చేయబోతున్నాడు. మాకు దేవుడే యజమానుడిగా ఉన్నాడు. ఆయన మాకు 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 భర్తగా ఉన్నాడు. సీమైనరా హల్లెలూయా చెప్తూ, గట్టిగా దగ్గరగా హల్లెలూయా చెప్తూ దేవుడు చేయబోతున్నాడు. యజమానుడా నా యేసు రాజువా, యజమానుడా నా యేసు రాజువా, తలంపులల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే, తలంపులల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజువా, నా యేసు నా యేసు రాజువా, నా యేసు రాజువా. 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. మన యజమానికి దేవునికి స్తోత్రం కలుగునట్టు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకటేమో విస్తరింప చేసి అవమానాన్ని తొలగిస్తాడు. రెండవదండి, ఆయనే మనకు భర్తగా ఉండి నడిపిస్తాడు. నిజమండి. ఇప్పుడు మొన్నటిదాకా హ్యాపీ క్రిస్మస్ చేసుకున్నాం కదా. హ్యాపీ క్రిస్మస్లో మరియా అనండి, జకర్యా అనండి. మరి దగ్గరికి దూత వచ్చి ఏమన్నాడంటే, దయాప్రాప్తురాల నీకు శుభమవునుగాక. ఏంటయ్యా, నువ్వు లోకరక్షకులకి జన్మనవ్వబోతున్నావు. ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఆమేన్ అనండి.
అమ్మ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చినా మునుపెన్నడు జరగని కార్యాలను జరిగిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, వెంటనే లూకాసువార్త 1:46 మరియా దేవుణ్ణి స్తుతించింది. అప్పటికి వాగ్దానం నెరవేరలా, యేసయ్య పుట్టలేదు, అప్పటికి నొప్పులు రాలేదు, అప్పటికి ఆమె గర్భం ధరించిన ఆనవాళ్ళు లేవు, కానీ పాటలు పాడిందట. ఏం చేసిందండి? పాటలు పాడేసింది. మళ్ళీ ఇదే సమాచారం ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళింది, జకర్యా. అనండి ఒకసారి. జకర్యా దగ్గరికి వెళ్ళి, జకర్యా నువ్వు కుమారుణ్ణి కనబోతున్నావు అని అనగానే ఏమన్నాడు? కుదరదులే అన్నాడు. కంటావు, కష్టం. కంటావు, డాక్టర్ గారు చెప్పారు కుదరదు అన్నారు. కంటావయ్యా, టెస్ట్ బేబీ కూడా కష్టం అన్నారు. కొడుకు పుడతాడు, వదిలే. నమ్మాడా? నమ్మలా. వెంటనే నోటిని మూసాడు. ఆ తర్వాత నిజంగానే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని కన్నాడు. అదే లూకాసువార్త 1:67 ఏముందంటే, అప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై జకర్యా దేవాది దేవుణ్ణి ఘనపరిచెను అని రాసాం. వీళ్ళిద్దరు మరియా అనండి, గట్టిగా చెప్పండి, మరియా జకర్యా వీళ్ళిద్దరూ స్తుతించారు. ఎస్ ఆర్ నో? ఎస్. అయితే వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే, మరియా వాగ్దానం నెరవేరక ముందే స్తుతించింది, జకర్యా వాగ్దానం నెరవేరిన తరువాత స్తుతించారు. ఇద్దరికి తేడా అది. ఈ కూటాల్లో స్పెషాలిటీ ఏం చెప్పనండి, సాధారణంగా ఎవరైనా సంవత్సరం అంతా కాపాడినందుకు కూటాలు పెట్టుకుంటారు, అవునా కదా, డిసెంబర్లో. కానీ నేను చాలా సంతోషిస్తున్నాను ఈ గ్రామం కోసం, షారూన్ సౌండ్స్ అధినేతల కోసం. ఏమని సంతోషిస్తున్నానంటే, 2026లో దేవుడు చేయబోతున్న కార్యాల కోసం ముందుగానే విశ్వాసంతో ఈ కూటాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి అదే చేసింది. ఏమని? వాగ్దానం రాగానే హల్లెలూయా అన్నట్లా మీరు అందరం 2026కు దేవుడు మీకేం వాగ్దానం ఇచ్చాడో నాకు తెలియదు, దేవునికి తెలుసు. వాటి నెరవేర్పు కొరకు అందుకే మరియ ముందే స్తుతించింది, జకర్యా నెరవేరిన తరువాత స్తుతించాడు. హల్లెలూయా అంటారా? అందుకేనండి నేను నా విశ్వాస జీవితంలో ఏమి నేర్చుకున్నానంటే, నేను ప్రభువుని ఏదన్నా అడిగినప్పుడు వెంటనే ఇచ్చేసాడు అనుకోండి, ఒక్క స్తోత్రమే చెప్తా. ఇవ్వలేదనుకోండి 2 స్తోత్రాలు చెప్తా. ఏమన్నా అర్థమైందా? నేను అడిగింది వచ్చేస్తే స్తోత్రం అనండి, స్తోత్రం. ఇవ్వకపోతే వెరీ గుడ్ అన్న, మళ్ళీ చెప్పండి. మనం అడిగింది అయిపోతే గట్టిగానండి స్తోత్రం అని, అవ్వకపోతే అంతే. నేను ప్రశ్న అడిగితే మీరు గట్టిగా సమాధానం చెప్పండి. మీరు పోయిన సంవత్సరంలో ఇల్లు కట్టాలనుకున్నారు, కట్టేశారు, అందరూ అనరే? మీరు గడిచిన కాలంలో ఇల్లు కట్టే ఈ పాటికే ఇల్లు కట్టేయాలనుకున్నారు, కట్టేశారు, అందరూ అనరే? చూద్దాం ఇంకోసారి, అందరూ ఒకేసారి. మీరు గడిచిన కాలంలో ఇల్లు కట్టాలనుకున్నారు, కట్టేశారు, కట్టలేదు. 2 సార్లు అనాలి ఇప్పుడు. గడిచిన కాలంలో ఇల్లు కట్టాలనుకున్నారు, కట్టేశారు, కట్టలేదు. బండి కొనాలనుకున్నారు, కొనేశారు, కొనలేదు. ఈ పాటికే కారు కొనేద్దాం అనుకున్నారు, కొనేశారు, కొనలేదు. ఈ పాటికి అప్పులు తీరిపోవాలి, తీరిపోయాయి, తీరలేదు. ఈ పాటికే పెళ్ళి అయిపోవాలి, అయిపోయింది, అవలేదు. ఈ పాటికే బిడ్డలు పుట్టాలి, పుట్టేశారు, పుట్టలేదు. అమ్మ పాఠం ఏంటో తెలుసా? ఏ కార్యమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆలస్యం అవుతుందంటే దేవుడు ఏదో అద్భుతం జరిగిస్తున్నాడు. నిజమండి. హన్నా అనండి, పెనిన్నా అనండి, ఎవరికి పుట్టారు ముందు? ఏం ప్రయోజనం? 11 మంది క్రికెట్ టీము. ఒక్కడి పేరు తెలుసా మీకు? పెనిన్నా కొడుకుల్లో ఒక్కడి పేరు చెప్పండి, వాచ్ ఇచ్చేస్తా మీకు. చాలా ఖరీదు ఈ వాచి. ఒక్కడి పేరు చెప్పండి, పెనిన్నా కొడుకుల్లో ఒక్కడి పేరు. పోనీ ఎవరైనా పెట్టుకున్నారా? పెనిన్నా అన్న విశ్వాసురాలు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరన్నా ఉన్నారు? అసలు చెప్పండి, ఏదో ఒకటి అనండి, ఎస్సో నోనో. ఎందుకు ముందు పుట్టేశారు క్రికెట్ టీం? నేను ఒక మాట చెప్పనా, సమయం లాంటి ఒక్క కొడుకు సరిపడండి జీవితానికి. ఎలాంటి దైవజనుడు అండి. నా బైబిల్ ఏం చెప్పిందంటే, దేవుడు ఎవరో ఎరుగక ముందు దేవుని స్వరాన్ని విన్నాడంట చిన్న వయసు. అసలు ఇంకో అద్భుతం ఏంటంటే, చిన్నప్పుడు ఏ స్వరం వినపడిందో చచ్చిపోయేదాకా స్వరం వినబడుతూనే ఉందట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయన కోసం ఎన్ని నిందలు పడింది, ఆయన కోసం ఎన్ని తిప్పలు పడింది, ఆయన కోసం ఇంటికి రావద్దంటారా, శుభకార్యానికి రావద్దంటారా, ముఖం చూపించొద్దంటారా? ఒకసారి దేవుడు దయ చూపే కాలం రానే వచ్చింది. జయ కీర్తనలతో తలెత్తడం మొదలుపెట్టాడు దేవాది దేవుడు ఆ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తారీఖు ఎంతమ్మా? 8వ వచనం చదువుదాం. ఇంకా ముగింపులో తీసుకొస్తాను నేను. 8వ వచనం అందరం కలిపి చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము అయితిని అంటే భూతకాలం అయిపోయిందని, పాస్ట్ టెన్స్ అయిపోయింది. 7వ వచనం కూడా చదువుతారా? నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని అయిపోయింది. విసర్జించిన కాలం అయిపోయింది. విముఖుడిగా ఉన్న కాలం ఇట్స్ ఎ పాస్ట్ టెన్స్. దాని తర్వాత లైన్ ఏమి రాశాడు చూడండి, 8వ వచనంలో, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. అయిపోయినట్ట అవుతున్నట్ల గట్టిగా చెప్పండి, చూపుదును. ఈ సంవత్సరం దేవాది దేవుడు నిత్యమైన కృపతో వాత్సల్యాన్ని చూపించబోతున్నాడు. చూపుదును. ఎస్, ఇట్స్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్, జరుగుతూనే ఉంటుంది. 7వ వచనం 2వ లైన్ కూడా చూడండి. గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చుదును. పైలైనేమో పాస్ట్ టెన్స్ అయిపోయిన దాని గురించి ప్రవచించాడు. 2వ లైనేమో ప్రజెంట్ కంటిన్యూస్, జరగబోయే దాని గురించి ప్రవచించాడు. 8వ వచనం 8వ తారీఖున ఈ మాటను పట్టుకుని వెళ్ళండి. ఆయన మన మీద విముఖుడుగా ఉన్న కాలం అయిపోయింది. ఆమేనండి. కోపపడ్డ కాలం అయిపోయింది. నీరసంగా ఉన్న కాలం అయిపోయింది. లేకపోతే చల్లారిపోయిన కాలం అయిపోయింది. నిత్యమైన కృప చూపించే సంవత్సర కాలాన్ని దేవాదేవుడు దయచేశాడు మనకి అని కృప పొందుకున్న ఒక వ్యక్తి, ఒక దైవజనుడి పేరు కింద రాశాడు. చదవండి 9వ వచనంలో. నోవాహు అనండి ఒకసారి గట్టిగా, గట్టిగా చెప్పండి అమ్మా. దేవుడు నా వైపు చూడండి. దేవుడు భూమి మొత్తాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు. ఎవరినండి? భూమి మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అనుకున్నప్పుడు వర్షం పంపించేసి మొత్తం మునిగిపోద్ది అనుకున్న టైంలో దేవునికి ఒక్క కుటుంబం మాత్రం కనపడింది. ఆ కుటుంబమే నోవాహు కుటుంబం. ఆ కుటుంబం గురించి పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే కృప పొందుకున్నవారు అని చెప్పాడు. ఆమె చెప్తారు ఒకసారి గట్టిగా. అమ్మ 2025లో మనకన్నా గనులు వెళ్ళిపోయారు, మనకన్నా గొప్పవారు వెళ్ళిపోయారు, మనకన్నా మంచివారు వెళ్ళిపోయారు, చదువుకున్న వారు వెళ్ళిపోయారు, జ్ఞానులు వెళ్ళిపోయారు. మనందరం సజీవంగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని, గట్టిగా చెప్పండి, దేవుని కృప. ఆమె చెప్పండి ఒకసారి. నోవాహు కుటుంబానికి దేవుడు ఎంత కృప ఇచ్చాడంటే ఆయనే కాదు, కుటుంబం అంతటిని కాపాడుకోగలిగాడు ఆయన. అన్ని కుటుంబాలు కిందకి పడిపోయాయి, నోవాహు కుటుంబం పైకి ఎదిగేలాగా చేశాడు. ఆమె చెప్పండి. ఈ సంవత్సరం ఈ మాటను మనం నెరవేర్చుకోవాలి మన జీవితాల్లో. అన్ని కుటుంబాలు నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాయి, కానీ నోవాహు కుటుంబం నీళ్ళ మీద తేలేలాగా చేశాడు. అన్ని కుటుంబాలు నీళ్ళల్లో చనిపోతున్నాయి, నోవాహు కుటుంబం నీటికి పైన ఎగిరే కృపను దేవాదేవుడు దయచేశాడు. అన్ని కుటుంబాలు నీళ్లకు అటు ఇటు కొట్టుకుపోతున్నాయి, నోవాహు కుటుంబం మాత్రం నీటికి పైన అందరికన్నా ఎత్తుగా ఎదిగేలాగా దేవాది దేవుడు ఆశీర్వదించాడు. నోవాహుని వెళ్ళి అడుగుదాం, అందరూ చచ్చిపోయారే, మీ కుటుంబం ఒకటే ఎందుకు బ్రతుకుంది? అందరూ వెళ్ళిపోయారే, 2026 మీరు ఎలా చూడగలిగారు అని అంటే గట్టిగా చెప్పండి, కారణం ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. కృప అనండి గట్టిగా, అందరూ అనండి. నిత్యమైన కృప అనండి ఒకసారి గట్టిగానండి. హల్లెలూయా చెప్పండి. బైబిల్లో అలా కృప పొందుకున్న ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఎఫ్ మైనర్ పట్టుకున్నా, దావీదు అనండి. గొర్రెలను కాసుకునేవాడు. ఇప్పుడు గట్టిగా ఆమె అనండి, ఇప్పుడు కాదు నేను అన్నాక. గొర్రెలను కాసుకునేవాడు, మహారాజు అయిపోయాడు. సొంత తండ్రి అన్నలు మూలన పడేశారు. ఎక్కడమ్మా? మూలన పడేశారు దావీదుని. మూలన పడేసిన దావీదు ఈ ప్రపంచానికే మూల పురుషుడిగా దేవాది దేవుడు మార్చాడు. నేను ఒక మాట చెప్పనా? ఎలా గట్టిగా చెప్పండి, ఎలా? అందుకే పాడాడు 89వ పాట. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన పండవు నీవే, శాశ్వత కృపగా. చప్పట్లు కొడుతూ నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన పండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే.
నీ కృపా నీ కృపా నీ దయలో నీ కృపలో ఆచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాయుమయ జీవితాంతం నీ ఆత్మతో చప్పట్లు కొట్టట్లా నీ సేవలో దేవా ఓ దేవా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది సంపదవైనందున మాకు సమృద్ధి నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది మా సంపదవైనందున. హల్లెలూయా చెప్తారా గట్టిగా? నాకన్నా మా సహోదరులు చాలా అద్భుతంగా పాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా చెప్పండి హల్లెలూయా. కృప అనండి ఒకసారి. మీరు అందరూ అనండి, అనండి పర్లేదు. నోవాహు అన్ని కుటుంబాలు కిందకు పడిపోయాయి, మన కుటుంబాలు ఆమెన్ అనండి. మీ కుటుంబాలు మాత్రం పై కదా ఆమెను కాదు, ఎలాగా గట్టిగా చెప్పండి, అందరూ అనండి. దావీదు దావీదు అందరూ మూలను పడేశారు, కానీ మీ బిడ్డలే అందరికన్నా గొప్పవారుగా దేవుడు మార్చాడు. ఎలా? బైబిల్లో ఒక ఆయన చూపిస్తాను చూడండి, నిర్గమాకాండం. యెషయా 54 అలాగ పట్టుకోండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం. మీకు నా మాటలు అర్థమవుతుంటే ఒకసారి ఆమెను చెప్తారా? 19వ అధ్యాయం. అయ్యారు ముగిచ్చేయండి, వెళ్ళిపోండి అన్న వాళ్ళు కూడా లేరు అనండి. సూపర్ అండి మీరు. 19వ అధ్యాయం 20 వచనం చదువుతారు. అందరు గట్టిగా చదవండి అండి, అందరు చదవండి. యెహోవా సినాయి పర్వతము మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చి, అమ్మ పర్వతం మీదకా పర్వత శిఖరం మీదకా? రైట్. ఆ తర్వాత యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషే, అమ్మ పర్వతం మీదకి రమ్మన్నాడా పర్వత శిఖరం మీదకి రమ్మన్నాడా? పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా. చదవండి. మోషే నేను ఎక్కలేనను, నా వల్ల కాదనను, నాకు చలిగా ఉందనను, మంచు వస్తుందనను, అయ్యి బాబాయ్ మనం ఎక్కలం ఈ మెట్లనను, సేనాయి కూడా నా వల్ల అవ్వదు అనను. గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. అమ్మ మీకు మాట తెలుసా? ఈ వచనం నెరవేరేప్పటికీ మోషే వయసు అక్షరాల 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలకి పర్వతం ఎక్కాడా పర్వత శిఖరం ఎక్కాడా? మాట్లాడండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఏమెక్కడ? పర్వతం ఎక్కాడా పర్వత శిఖరం ఎక్కాడా? ఎన్ని సంవత్సరాలకి? ఈ రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళు 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా అనండి. అయ్యి బాబే 100 ఏళ్ళ? అమ్మ మీరందరూ వెళ్ళేటప్పుడు నా ప్రార్థన చేశాను. మీరు ఎందుకు నవ్వుతున్నారమ్మా? వాళ్ళ విశ్వాసం 100 ఏళ్ళు బతుకుతామని. మీకు మాట చెప్పనండి, 100 సంవత్సరాల వయసులో కూడా హాస్పిటల్స్కి వెళ్ళా దేవుని సన్నిధిలో పెద్ద మోకాళ్ళ మీద చేతులెత్తి ప్రార్థించేంత ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు మోషేకి. 100 సంవత్సరాల వయసులో కూడా దేవుని పని చేయగలిగాడు. ఆమెను చెప్పండి. 100 సంవత్సరాల వయసులో కూడా గొంతులో ఏమాత్రం మాధుర్యం తగ్గకుండా పాటలు పాడగలిగాడు. ఆమెను చెప్పండి. 100 సంవత్సరాల వయసులో కూడా పరిచర్య చేస్తూనే ఉన్నాడు, ఆత్మలు సంపాదిస్తూనే ఉన్నాడు, బాప్తిస్మాలు ఇస్తూనే ఉన్నాడు, నాయకుడిగా బ్రతుకుతూనే ఉన్నాడు, అనేక మందిని లేపుతూనే ఉన్నాడు. నేను కూడా నమ్ముతున్నాను, మనందరూ 2026లో హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పని లేకుండా దేవాది దేవుడు మోషేకి ఇచ్చినంత కృపతో ఆరోగ్యంతో నిలపబోతున్నాడు. హల్లెలూయా. అసలు ఓన్లీ
పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా ఎవరన్నా కృప పొందుకున్న వాళ్ళు మనం చూడాలి. పౌలు అపోస్తలుడు అనండి, ఆయన కృపా అపోస్తలుడు అంటారు. అందుకే ఆయన పత్రికలు అన్నీ మీరు చదివితే అన్నీ కృపే. 13 లేదా 14 పత్రికలు రాశారు. ఒక్కసారి అందరూ మొదటి పత్రిక, రోమీలు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదవండి, సరిపోద్ది. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి, అసలు ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదవండి. 16వ అధ్యాయం 24వ వచనం అందరూ చదవాలండి. వెంటనే నెక్స్ట్ పత్రిక ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం అలా చదువుకుంటూ వెళ్దాం. 24వ వచనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. వెరీ గుడ్. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదువుతారా, లేకపోతే 23వ వచనం చదవాలి. 23వ వచనం అందరూ. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై. 2 కొరింథీయులు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం ఆఖరి లైన్ చదివండి, సరిపోంది. ఆఖరి వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక ఆఖరి వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆఖరి లైన్ చదివేస్తారా? ఆఖరి లైన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆఖరి లైన్ చదవండి, సరిపోద్ది. ఆ తర్వాత కొలసీలు రాసిన పత్రిక ఆఖరి లైన్ చదవండి, సరిపోద్ది. తెస్సలోనికి రాసిన పత్రిక ఆఖరి లైన్ చదువుతారా? 2 తెస్సలోనికి రాసిన పత్రిక ఆఖరి లైన్ చదువుతారా? మొదటి తిమోతికి రాస్తూ ఆఖరి లైన్ చదువుతారా? 2 తిమోతికి రాసిన పత్రిక ఆఖరి లైన్ చదువుతారా? తీతుకు రాసిన పత్రిక ఆఖరి లైన్ చదువుతారా? అమ్మ చదువుతున్నారా? ఫిలోమోను పత్రిక ఆఖరి లైన్ చదవండి. ఇంకా చివరి పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం అందరం కలిపి చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. కృప మీ అందరికీ తోడైయుండును గాక. గట్టిగా ఆమేన్ చెప్పొచ్చుగా, బిగ్గరగా చెప్పొచ్చుగా ఆమేన్ అని. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా, ఆమేన్. అంత కృప పొందుకున్న దైవజనుడు కాబట్టి ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో సంఘం కట్టగలిగాడు. అసలు తెస్సలోనిక సంఘం అయితే మరీ ఆశ్చర్యం పాస్టర్ గారు, 3 వారాల్లో సంఘం కట్టేశాడు. నా ప్రార్థన ఈ సంవత్సరంలో ఎన్ని 3 వారాలు వేసుకుని 3 వారాలకు ఒక సంఘాన్ని దేవాదేవుడు మన రాష్ట్రం గట్టిగా 2 చేతులు అల్లాడిస్తూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ 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 ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్యమైన కృప అనండి ఒకసారి గట్టిగా. కృప ఏం చేస్తుందంటే అర్హత లేని వారికి అర్హత దయచేస్తుంది. దేవునికి స్తోత్రం. సుమారు 10 నెలల తర్వాత నీరు వెళ్ళిపోయిందండి. లెక్క చూస్తే 300 రోజుల తర్వాత నీరు ఇంకిపోయింది. నోవాహు ఓడ ఏమో పర్వతం మీద ఉంది, నీరు వెళ్ళిపోయింది కానీ పర్వతం అక్కడే ఉంది. అవునా కదా? ఏదోటి చెప్పండి, అవునా కదా? తర్వాత వచ్చిన అంటాడు ఆ పర్వతమేం పోవచ్చు కానీ దేవుని కృప మాత్రం మీ మీద వెళ్ళిపోదు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నోవాహుకున్న కృపను నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి జెమిమా రోడ్రిగ్స్ అని చూసారా, క్రికెట్ ఆడింది, చిన్న మ్యాచ్, అద్భుతమైన మ్యాచ్. సాధారణంగా అది ఫైనల్ మ్యాచ్ కాదు కానీ ఆల్మోస్ట్ ఫైనల్ మ్యాచే. ఎందుకంటే సెమీఫైనల్స్లో ఓడిపోతే అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఎప్పుడు భారతదేశం ఆస్ట్రేలియా ఆడేటప్పుడు సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ ఇండియా గెలిచిన రికార్డు చాలా తక్కువ, ఖచ్చితంగా ఓడిపోతారు. ఆ రోజు మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగుతుంది. లాస్ట్ మినిట్లో ఇక టర్న్ అయిపోయింది, ఓడిపోతారు. చాలామంది యవనస్తులు చూస్తున్నారు. ప్రధానమంత్రి గారు కూడా చూశారంటండి టీవీ ఆ రోజున. ఎవరండి? ముఖ్యమంత్రి గారు కూడా చూశారంటాను. వాళ్ళ అబ్బాయి గారు కూడా చూశారు. వాళ్ళే చెప్పారు ఆయన. నేను కూడా చూసా, మనం కూడా చూసాం. 200 కోట్ల మంది చూశారు ఆ మ్యాచ్. అప్పటికి మన జెండా తీసేసి ఆస్ట్రేలియా జెండా కట్టేస్తున్నారు. ఇక ఓడిపోతారు, వీళ్ళకి అలవాటే వెళ్ళిపోతారు అని ఆస్ట్రేలియా జెండా కట్టేస్తున్నారంట. ఎగరేసేద్దాం, ఈ జెండాని పక్కనెట్టేద్దాం అని ఎగరేద్దాం. అప్పుడు వచ్చిందండి ఎంత పిల్ల, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఎంత ఉందంతే, 4 అడుగులు ఉంటాం. కొడుతుంటే బాల్ కొడుతుంటే కొవ్వూరు టోల్ గేట్కి వెళ్ళిపోతుంది బాల్ ఇక్కడ నుంచి. మళ్ళీ అక్కడ నుంచి తెచ్చుకొస్తే మళ్ళీ ఏమంటారు బ్రిడ్జ్ దాటేస్తుంది, అటు వెళ్ళిపోతుంది, బ్రిడ్జ్ అవతలకి వెళ్ళిపోతుంది.
బ్రిడ్జ్ ఇటు వచ్చేస్తుంది, బ్రిడ్జ్ అవతలకి వెళ్ళిపోతుంది, బ్రిడ్జ్ ఇటు వచ్చేస్తుంది. అందరూ అనుకున్నారు ఇక ఓడిపోద్ది భారతదేశం, వెళ్ళిపోతారు వీళ్ళింటికి, ఇంకా అయిపోయింది ఇలా మ్యాచ్, ఇలా చేయి దారిపోయింది అని అనుకుంటుండగా మేరా భారత్ మహాన్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, భారతదేశ పతాకాన్ని తీసి పక్కనెట్టేసిన వాళ్ళే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళే గెలిచేలాగా ఉన్నారని. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ జాతీయ పతాకాన్ని ప్రపంచంలో రెపరెపలాడేలాగా చేశాడు దేవుడు. గట్టిగా హల్లెలూయా అంటలా. మరి మీరు దేవునికి స్తోత్రం కలుగునుగా. గెలిచేసాం. అసలు ఆ స్పందన తెలుసుకుందామని మైకి తీసుకెళ్ళి మీ ఆనందం చెప్తారా మాకు అని అనగానే మామూలు నేను అనుకున్నా, మామూలు సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ ఏమంటారండి, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై అని అంటారు కదా. అట్టాడిది ఏదో అంటదా ఆమె కూడా అని ఎదురు చూస్తున్నాను నేను. నిజం అన్నా. లేదంటే నేను హార్లిక్స్ తాగను, చాలామంది ఉన్నారు, ఐఎమ్ కాంప్లైన్ అంటదేమో అనుకుని చూస్తున్నా. బూస్టో హార్లిక్సో కాంప్లైనో ఏదో ఒకటి వస్తుంది, లేదంటే హైదరాబాద్ బిర్యానీ ఏదో ఒకటి అంటది, ఖచ్చితంగా డౌట్ లేదు అని అనుకుంటే మైక్ దగ్గరికి తీసుకుని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటలా, జీసస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నా. గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తూ, ఏసైకి చప్పట్లు కొడుతూ హల్లెలూయాను హల్లెలూయాను బిగ్గరగా కేకలేస్తూ, అన్న నాన్న ఏమని పెట్టలారా గట్టిగా హల్లెలూయా అని చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును అడిగారు, ఏంటమ్మా ఎలా ఎదిగా కృపా? ప్రధానమంత్రి గారి ముందు కాలు మీద కాలేసి కూర్చుందండి. ఎవరి ముందు ఏమని పెట్టారు? ఈ ఒక్కటి నేర్చుకోండి, ఈ ఒక్క క్వాలిటీ మీరు నేర్చుకోవాలి. చాలామంది యూత్ ఉన్నారుగా. ప్రధానమంత్రి గారి ముందు కాలు మీద కాలేసి కూర్చుంది. వాళ్ళ పాస్టర్ గారు రాంబాబు గారు వస్తే కాలు మీద కాలు తీసి కుర్చీలో కూర్చున్నాం, లేచి నిలబడి వందనాలు చెప్పింది. అది దైవజెండ అంటే. దైవజెండ అంటే అది. దేశ మొదటి వ్యక్తి ముందేమో కాలు మీద కాల, దైవజనుడు ముందేమో లేచి నిలబడి వందనాలా అంటే. ఒక మాట చెప్పనా, పరలోక గవర్నమెంట్ కొరకు పనిచేస్తున్నటువంటి ప్రతినిధులు దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారు ఒక్కసారి చేతులెత్తి మనల్ని దీవించారా, మన పక్షాన మూయబడిన ప్రతి మార్గాన్ని పరలోకంలో దేవుడు తెరవటం ప్రారంభిస్తాడు. అందుకే మనం నేర్చుకోవాలి. ఆమె అంటలా అసలు మీరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా నోవాహు అనండి ఒకసారి, కృప పొందుకున్నాడు అనండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఆ కృప మనకిస్తాడు. హల్లెలూయా చెప్పండి. నోవాహుకి ఏ కృప ఉంది? ఒకరోజు దేవుడు నోవాహు దగ్గరికి వచ్చాడు. నోవాహు అన్నాడు, ఏంటి ప్రభువా అన్నాడు. మరే అతి త్వరలో పైనుంచి నీరు రాబోతుంది అబ్బాయి, దాన్ని వర్షం అంటారు. గట్టిగా ఒకసారి హల్లెలూయా అనండి. ఇది ఇప్పుడు కదిలిపోతుంది ఇందాక నుంచి, అది ఉంచండి. పైనుంచి నీరు రాబోతుంది, దాన్ని వర్షం అంటారు. అది బాగా పెరిగిపోద్ది, వరద వస్తుంది, భూమి మీద నీరు పెరిగిపోతుంటుంది, ఇళ్ళన్నీ మునిగిపోతాయి. అందుకే నువ్వు ఒక పని చెయ్యి, మునిగిపోకుండా ఉండాలంటే సంఘం అనే ఓడను కట్టు. సంఘం అనే ఓడను కట్టి ప్రతిరోజు అందరికి స్వార్థ ప్రకటించు. ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని వాడుకో. క్రిస్మస్ శుభవార్తను ఏదోటి పెట్టు. న్యూ ఇయర్ సందర్భంలో ఏదోటి పెట్టేవాడు, స్వార్థ ప్రకటించేవాడు, కరపత్రికలు పట్టుకునేవాడు, రోజు ఓడను కట్టేవాడు కుటుంబంతో. 100 సంవత్సరాలు కట్టాడని. దేవుడు వచ్చి ఏం చెప్పాడు? పైనుంచి వర్షం రాబోతుంది అమ్మా. అప్పటి వరకు ఎప్పుడు పైనుంచి వర్షం పడిన తాకలాలు లేవు. మరి నీరు ఎలా వచ్చేది? భూమి నుండి ఆవిరి పైకి వెళ్ళి నీరు రూపంలో కిందకు పడేదట. అప్పటి వరకు ఎప్పుడు వర్షం రాలేదు, ఎప్పుడు భూమి మీద నీరు నిలబడలేదు, ఎప్పుడు నీటిలో ఏ వస్తువు కొట్టుకుని పోలేదు. అసలు ఓడనే ఒక ఆకారం ఉంటుందని, అది నీటి మీద తేలుతుందని ఏ మనుష్యునికి తెలియదు. కానీ నోవాహు దగ్గరికి వచ్చి పైనుంచి వర్షం రాబోతుంది, పైనుంచి ఏదో జరగబోతుంది, భూమి అంతా నిండిపోబోతుంది, అందరూ అందులో కొట్టుకుని చచ్చిపోతారు. కానీ ఎవరైతే ఈ సంఘం అనే ఓడలోనికి నీటి బాప్తిస్మం ద్వారా ప్రవేశిస్తారో ఆ నీటి నుండి నేను కాపాడబోతున్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్తారా? సాధారణంగా వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, తెలియని సంగతులు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టుకులో నోవాహును ప్రస్తావిస్తున్నాడు. అది వరకు ఎన్నడూ చూడని సంగతుల గురించి హెచ్చరింపబడిన వాడే తన కుటుంబ రక్షణ కొరకు నోవాహు ఓడను కట్టెను అని రాశాడు. ఎప్పుడు నీటిని చూడలేదు, ఎప్పుడు పైనుంచి నీరు రావటం కనుగొనలేదు, అయినా కానీ నమ్మాడు, అయినా కానీ విశ్వసించాడు. అందుకే స్వార్థికుడు మాట్లాడితే అన్నాడు, చూచి నమ్మిన వాని కన్నా
చూడక నమ్మిన వారే ధన్యులు అని చెప్పాడు. హల్లెలూయా అంటారు ఒకసారి గట్టిగా. 100 సంవత్సరాలు ఓడగట్టాడు. అమ్మ మీకు మాట తెలుసా, 100 సంవత్సరాలు అమ్మ నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. అసలు అందులో గొప్ప కృపని చెప్పనా, 100 సంవత్సరాలు అత్తా కోడళ్ళు కలిసే ఉన్నారంట. బస్సు చూసారండి ఎంతమంది. అసలు కోడల్ని ఇంటికి వెళ్ళమంటే వెళ్తలేదంట. అమ్మ ఈరోజు బర్త్డే మీటింగ్ ఉంది, మేము వెళ్ళం అంతయ్యా, ఓడ కట్టాలి. కొంతమంది సీరియస్గా ఉన్నారు, కొంతమంది నవ్వుతున్నారు. నాకేం అర్థం కావట్లే. హల్లెలూయా అనండి, పర్లేదు. గట్టిగా 2 చేతులు అయితే హల్లెలూయా అనండి. అటుగా ఒకడు వెళ్తూ నోవాహుని అడిగాడు, నోవాహు అంకుల్ ఏంటిది ఇది అని అన్నాడు. అరే ఇది ఓడ అన్న. ఎందుకు కడుతున్నారు? అతి త్వరలో పైనుండి దేవుని 2వ రాకడ రాబోతుంది. ఆమేనండి. కడవరి వర్షం రాబోతుంది. కడవరి వర్షంలో భూమి మీద ఎవరైతే ఈ సంఘం అనే ఓడలోనికి నీటి బాప్తిస్మం ద్వారా చేర్చబడతారో వారు ఎత్తబడతారు. మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు, మునిగిపోతారు. ఈ ఓడలో ఎక్కిన వారే పైకి ఎగురుతారు, మిగిలిన వాళ్ళు ఇక్కడ విడవబడతారు అని చెప్తారు. అంకుల్ నువ్వు పిచ్చోడివని అన్నారు. అతను ఇంకో ఆయన వెళ్తున్నాడు, నోవాహు ఏంటి అయ్యా కడతావు? అయ్యా ఇది ఓడ, సంఘం అనే ఓడ. అయితే అతి త్వరలో దేవుడు రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇదిగో ఆయన వచ్చినప్పుడు ఈ ఓడలోనికి ఎవరైతే వస్తారో నీటి బాప్తిస్మం ద్వారా మారు మనస్సు పొంది పాప క్షమాపణ ద్వారా సంఘంలోకి ఎవరైతే చేర్చబడతారో అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, సహవాసం అందును ఎవరైతే ఈ ఎడతెగకుంటారో వారు మాత్రమే పైకి వెళ్తారు. మిగిలిన వాళ్ళు ఇక్కడ విడవబడతారు. ఏ హాస్పిటల్లో ఎర్రగడ్డ లేకపోతే విశాఖపట్నం పిచ్చి పట్టింది నీకు అని అన్నారు. ఈ రోజులో కూడా అది కాదా జరిగేది? స్వార్థ ప్రకటిస్తుంటే అవమానిస్తున్నారు, స్వార్థ ప్రకటిస్తుంటే వాడంటున్నారు, వీడంటున్నారు, భయంకరంగా హింసిస్తున్నారు. అదిగో కొంత గడిచిన పోయిన సంవత్సరంలో ఈ దారిలోనే కదా ఒక దైవజనుని హతసాక్షిగా గావించింది. ఎన్ని చెప్పాలి? ఇదిగో నోవాహు కాలంలో కూడా అలాగే జరిగింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకే యేసేని శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడ దినాలు ఎలా ఉంటాయి? అచ్చం నోవాహు దినాల్లో లాగుంటాయి. స్వార్థను ప్రజలు నమ్మను, పైగా ప్రకటిస్తున్న సేవకుడిని పిచ్చోడంటారు, ప్రకటిస్తున్న కుటుంబాన్ని అవమానపరిచారు. ఇదిగో వాళ్ళకున్న సంపదంతా ఓడ కొరకే కట్టారు, వారు కొన్న కష్టం అంతా ఓడ కొరకే వెచ్చించారు, వాళ్ళ సమయం ఓడ కొరకే వెచ్చించారు, వాళ్ళ బలం ధనం అంతా ఓడ కొరకే వెచ్చించారు. స్వార్థ ప్రకటిస్తున్నారు, ప్రతి వీధి తిరిగారు, అవకాశం ఉన్నప్పుడల్లా ఇలా స్వార్థ కూటాలు పెట్టారు. నాలాంటి దైవజనుని పిలిపించేవాడు, సువార్త చెప్పించేవాడు, రండి ఓడలోనికి, రండి సంఘంలోనికి, చేర్చబడండి సంఘంలోనికి. అతి త్వరలో కడవరి వర్షం రాబోతుంది, 2వ రాకడ రాబోతుంది. అమ్మా మొన్నటిదాకా మొదటి రాకడ పండగ చేసుకున్నాం మనందరం, అవునా కదా? నేను ఒక మాట చెప్పనండి, అసలు బైబిల్ గ్రంథంలో మొదటి రాకడ పండగ కన్నా 2వ రాకడ పండగ గురించి ఎక్కువ రాశాడు. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే అందులో 23 పుస్తకాల్లో 2వ రాకడ ప్రస్తావనే ఉంది. 260 అధ్యాయాల్లో 300 వచనాలు 2వ రాకడ గురించి రాశాడు. అసలు ఆశ్చర్యం, పాత నిబంధనలో 1800 సార్లు 2వ రాకడ గురించి ప్రస్తావించాడు పరిశుద్ధాత్మ. మీరు యావరేజ్ తీస్తే ప్రతి 25-30 వచనాలకు ఒకసారి 2వ రాకడ గురించే ప్రస్తావించబడింది. అసలు బైబిల్ మొదటి రాకడ పండగ కన్నా, అంటే క్రిస్మస్ కన్నా 2వ రాకడ పండగ గురించి 8 రెట్లు ఎక్కువ సార్లు ముద్రించాడు. ఎందుకో తెలుసా? పలానా చోట పుడతానని చెప్పాడు, అలాగే పుట్టాడు. ఇదిగో పలానా చోట నేను చనిపోతాను, అలాగే చనిపోయాడు. తిరిగి లేస్తానని చెప్పి దర్జాగా తిరిగి లేచాడు. వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, ఎలా వెళ్తున్నానో అలాగే తిరిగి రాబోతున్నాను. అతి త్వరలో యేసయ్య రాబోతున్నాడు. ఆమేనండి. మొదటిసారి వచ్చినప్పుడు దీనుడిగా వచ్చాడు, 2వసారి సార్వభౌమాధికారుడిగా రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడు, 2వసారి యోధా గోత్రపు కొదమ సింహంగా రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు, 2వసారి తెల్లని గుర్రం మీద రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు హంబుల్ సర్వెంట్గా వచ్చాడు, 2వసారి మహిమతో రాబోతున్నాడు. మొదటిసారి పశువుల తొట్టి, 2వసారి సింహాసనం. మొదటిసారి రక్షించడానికి, 2వసారి శిక్షించడానికి. మొదటిసారి వచ్చినప్పుడు కొన్ని కళ్ళే ఆయన్ని చూచాయి, 2వసారి అన్ని నేత్రాలు ఆయన చూడబోతున్నాయి. ప్రతి నాలుక ఒప్పుకోబోతుంది, ప్రతి మోకాలు వంగబోతుంది. ఆమేన్ చెప్తున్నారా అందరూ? మొదటిసారి వచ్చినప్పుడు రక్షించాడు, శిక్షించబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం, 2వసారి మహిమ కిరీటం. మొదటిసారి వచ్చినప్పుడు ద్వేషించిన వారి ఎదుట మౌనంగా ఉన్నాడు, 2వసారి కడబోర ధ్వనితో రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు యెరూషలేమును చూచి ఏడ్చాడు, 2వసారి అదే
యెరూషలేమును రాజధానిగా చేసుకుని పరిపాలించబోతా. ఆమేన్ చెప్పండి. మొదటిసారి వచ్చినప్పుడు చేతిలో మేకులు కొట్టించుకున్నాడు. రెండవసారి ఒక రాడ్డు పట్టుకుని రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు రక్షించాడు. రెండవసారి శిక్షణ చూడబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు వాక్యము శరీరధారిగా వచ్చాడు. రెండవసారి ఆ వాక్య నెరవేర్పు కొరకు రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు విత్తనంగా పాతి పెట్టబడ్డానికి వచ్చాడు. రెండవసారి ఆ పంట కోసుకుని వెళ్ళడానికి ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటిసారి సిలువ, రెండవసారి చేతుల్లో ఖడ్గం. మొదటిసారి వచ్చినప్పుడు క్రొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. హలో, రెండవసారి దేవుని రాజ్యం ఏర్పాటు చేయడానికి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు శిష్యుల పాదాలు కడిగాడు. రెండవసారి శత్రువుల లెక్క ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటిసారి వచ్చినప్పుడు తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అని చెప్పాడు. రెండవసారి మనల్ని తిడుతున్నవారు, హింసిస్తున్నవారు, సేవకుల్ని హతసాక్షులుగా మార్చిన వారు ఎవరి లెక్క వారికి అప్పగించడానికి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ముసుగు వేయబడిన మహిమ. అందరూ ప్రాంగణంలో రెండు చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ ఆమేన్ అని చెప్పగలిగితే, రెండు చేతులు పైకెత్తి ఆమేన్, బిగ్గరగా ఆమేన్ అనగలిగితే, హల్లెలూయా అని చెప్పగలిగితే, హల్లెలూయా అని కేక వేయగలిగితే, హల్లెలూయా. ఆగొద్దు, గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టిగా కేక వేస్తారా? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. మరణాదా, దేవుడు రాబోతున్నాడు. ఈసారి వచ్చేటప్పుడు ముసుగు వేయబడిన మహిమ కాదు, మహిమ నుండి అధిక మహిమతో రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన్ని చూడబోతుంది. ఇదే మాటను చెప్తే పిచ్చోడు అన్నారు దైవజనుణ్ణి. ఇదే మాట చెప్తే పిచ్చోడు అన్నారు ఆ కుటుంబాన్ని. అయినా ప్రకటించాడు. సమయం అయిపోయింది, వాడ కట్టేశాడు. దేవుడు వచ్చాడు. నోవహు అని అన్నాడు. వాడ కట్టేశావా అన్నాడు. అయిపోయింది ప్రభువా అన్నాడు. తెల్లారి సింహం భార్య ఇద్దరు వచ్చారు. అంటే వచ్చాయి. ఊర్లో ప్రజలందరూ చూశారు. ఊర్లో ప్రజలందరూ ఇగో మీది పలానా గది వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు రెండు వెళ్ళిపోయాయి. పులి భార్య వచ్చాయి. ఇగో మీది పలానా గది వెళ్ళిపోండి అన్నాడు. నక్క భార్య వచ్చాయి. మీది పలానా గది వెళ్ళిపోండి అన్నాడు. ఒంటె ఇగో మీది పలానా. జిరాఫీ భార్య మీది పలానా గది వెళ్ళిపోండి. అప్పుడన్నా నమ్మాలిగా. ఊర్లో నుంచే నడుచుకుంటూ వచ్చారుగా. ప్రజలకు హాని చేసేవాళ్ళేంట్రా, గడ్డి మేటకి వెళ్తున్నారు. ఈ రోజులు అది కాదండి జరుగుతున్నది. సింహాలు లాంటి వారు మారిపోయి మందిరంలో చేర్చబడట్లేదా? నక్కలు లాంటి వారు మారిపోయి బైబిల్ పట్టుకోవట్లేదా? పులులు లాంటి వారు మారిపోయి మందిరంలో పరిచయం చేయట్లేదా? అప్పుడన్నా నమ్మాలిగా ఏదో జరుగుతుందని. నమ్మలే. ఎగతాళి చేశారు. వాడన్నారు, వీడన్నారు, భయంకరంగా నిందించారు. ఒకరోజు రానే వచ్చింది. దేవుడు అన్నాడు, నోవహు వెళ్ళిపోతావా లోపలి కుటుంబంతో అన్నాడు. ప్రభువా, మరే ఒకరోజు స్వార్థ కూటం పెట్టానయ్యా రక్షణ పండగలో. మరి ఆ రోజు చాలామంది బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఎవరిని వస్తారేమో, కాసేపు ఆగుదామా? సరే ఆగు అన్నాడు. చాలాసేపు వెయిట్ చేశారు. ఎవరు రావట్లా. అన్ని వైపులా ఒక్కరు వస్తారేమో, ఒక్కరు రావట్లా. దేవుడు అడిగాడు, నోవహు ఎవరన్నా? నమ్మకంగా ప్రకటించానయ్యా, ఏమీ దాచుకోకుండా అందరికి సువార్త చెప్పానయ్యా, ఎవరు రాలేదయ్యా. సరే లోపలికి వెళ్ళి అన్నాడు. అయ్యా మరే ఒకరోజు ఆ వీధిలో అక్కడ ఒక ఆయన ఉంటే వ్యాపార అంకుల్ గారికి చెప్పాను, ఆయన వస్తాడేమో, కాసేపు ఆగుదామా? అవట్లా. చాలాసేపు ఎదురు చూశారు. దేవుడు అన్నాడు, వస్తారా? రావట్లేదు ప్రభువా. వెళ్తావా? అయ్యా మరి ఆఖరిగా ఇంకొకసారి అడగనే. ఆఖరిగా అదే ఆ ఫ్లైఓవర్ దగ్గర ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయనకి చెప్పానయ్యా, వస్తాడేమో, కాసేపు ఆగుదామా అన్నాడు. సరే ఆగు అన్నాడు. ఎంతసేపు చూసా, సాయంత్రం వరకు ఎదురు చూశాడు. ఒక్కరు కూడా రాడు. 100 సంవత్సరాల జీవితం, 100 సంవత్సరాల ప్రయాస, 100 సంవత్సరాలు స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడు. ఒక్కరు కూడా అడుగు పెట్టలేదు ఆ కుటుంబంలో. ఒక్కరు కూడా ఓడ ఎక్కలేదు. నోవహు కుటుంబంతో లోపలికి వెళ్ళాడు. యజమానుడు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకి చల్లటి గాలి ప్రారంభమైంది. అప్పుడన్నా అనుమానం రావాలిగా. సన్నని చినుకు ప్రారంభమైంది. అప్పుడన్నా సూచనలు కనపడుతున్నప్పుడన్నా డౌట్ రావాలిగా. నెమ్మదిగా చినుకు వర్షంగా మారింది. వర్షం తుఫాన్ అయింది. తుఫాను పెద్ద వర్షం అయింది. నెమ్మదిగా చలి స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఇక ఆకలి ప్రారంభమైంది. 6 పొయ్యలు గెచ్చడానికి లేదు. 7 ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు. 8 ఇక ఒక్కొక్కరికి ఆశలు చల్లారిపోతున్నాయి. 8, 9 చలికి వణికిపోతున్నారు. 10 మేడలు ఎక్కేశారు. 11 ఇక అందరు అరచేతిలో ప్రాణాలు పట్టుకుని ఉన్నారు. 12 అప్పుడు గుర్తొచ్చాడు పాస్టర్ గారు.
చెప్పాడు రా. వాళ్ళ జీవితం అంతా కష్టపడ్డారు, వారికి ఉన్నదంతా దారపోసి మరీ చెప్పారు. చాలామంది దైవజనులు పిలిపించి మరీ చెప్పారు, మనమే వెళ్ళలేకపోయాం. అసలు ఆ ఓడ ఎక్కడుందో చూసొద్దాం పదండి. ఈత వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా నీళ్ళలోకి దిగి ఈదుకుంటూ వస్తే అన్నీ మునిగిపోయినాయి, అన్నీ మునిగిపోతున్నారు, అందరూ చనిపోయారు, అందరూ తేలుతున్నారు. ఇలా వస్తూ ఉండగా అలా ఈదుకుంటూ అసలు ఈ సంఘం అనే ఓడ, నోవహు ఓడ ఎక్కడుందో చూద్దాం పదండి అని జాగ్రత్తగా నెమ్మదిగా రాగానే అమ్మా అన్ని ఇల్లు మునిగిపోయాయి, కానీ ఈ సంఘం అనే ఓడను మాత్రం దేవుడు మునిగిపోవడం వల్ల పైకి ఎదిగేలాగా చేశాడు ఆ రోజున దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నటి దాకా అంగీకరించని కళ్ళు చూస్తుండగా, హింసించిన కళ్ళు చూస్తుండగా, బాధ పెట్టిన కళ్ళు చూస్తుండగా సంఘాన్ని తలను పైకి ఎత్తడం మొదలుపెట్టాడు దేవాది దేవుడు. నేను ఈ రాత్రి ఒక మాట చెప్పనా, ఈ సువార్తను ప్రకటించడానికి ఎందరో మిషనరీలు వచ్చారు, వారి ప్రాణాలు మన కొరకు బలిదానం చేశారు. ఎందరో సేవకులు వచ్చారు. పోయిన సంవత్సరం కూడా ఒక దైవజనుడు ఇక్కడ ప్రాణార్పణ చేశాడు. ఎందరో వచ్చారు, అందరూ చనిపోతున్నారు, ప్రకటిస్తున్నారు, ఏమీ దాచుకోవటం, అందరూ వెళ్ళిపోతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఇంకా మీరు ప్రభు దగ్గరికి రాకపోతే, మీ హృదయాన్ని ప్రభువుకి పోకపోతే, అంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు? ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించబడింది, స్వార్థ మాకు ప్రకటించబడలేదు అనడానికి లేదు. అక్కడ వరకు ఎందుకంటే హేరోదు రాజు, 4 హేరోదు రాజులు కనపడతారు బైబిల్లో కొత్త నిబంధనలో. మొదటి హేరోదు రాజు క్రీస్తు జన్మ సమయంలో కనపడతాడు. ఆయనకి సాధారణమైన వ్యక్తులు చెప్తే స్వార్థ నమ్మరని జ్ఞానుల్ని పంపించాడు, వినలా చచ్చిపోయాడు. రెండో హేరోదు రాజు దగ్గరికి బాప్తిస్మ ఇచ్చి యోహాను పంపించాడు, పాపం మాను, నువ్వు నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావంట, పాపాన్ని వదిలిపెట్టు, పాపం మానండి, ఎంతకాలం ఈ అక్రమ సంబంధాలు, ఎంతకాలం ఈ పాపముల జీవితాలు, పరిశుద్ధులుగా మారండి, యేసు రక్తంలో కడగబడండి, బాప్తిసం పొందండి అని వెళ్ళి చెప్తే తలకై నరికించేశారు యోహానుది సువార్త చెప్పిన కారణాన్ని. తర్వాత వాళ్ళ అబ్బాయి 3వ హేరోదు రాజు కనపడతాడు. అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం. ఆయన దగ్గరికి ఏకంగా అపోస్తులైన పేతురుని, అపోస్తులైన యాకోబుని పంపాడు. అపోస్తులైన యాకోబుని ముక్కలుగా నరికి చంపారు. పేతురుని చెరసాల్లో వేశారు. ఆ హేరోదు కూడా చచ్చిపోయాడు. ఇక ఆఖరి హేరోదు రాజు ఎక్కడ కనపడతాడు? అపోస్తుల కార్యం ఆఖరి అధ్యాయాల్లో కనపడతాడు, అగ్గిప్పరాజు. ఆయన దగ్గరికి అయితే ఏకంగా పౌలు అపోస్తులను పంపించి స్వార్థ చెప్పాడు. ఏ హేరోదు రాజు వినలా. అందుకే 4 తరాలతో వాళ్ళ కుటుంబం అంతమైపోయింది, వంశమే లేకుండా పోయింది. అందుకే ఆ 4వ హేరోదు రాజు తర్వాత ఇంకా మీకు బైబిల్లో ఎక్కడ హేరోదు రాజు కనపడ్డు, అక్కడతో 4 తరాల చరిత్ర శాపంతో ముగిసిపోయింది. 4 తరాల శాపం అని ఉంటుంది. అందుకే ఒక మాట చెప్పనా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు 4 తరాలకు శాపం ఇచ్చేవాడు కాదు, 1000 తరాలకు కృప చూపుతున్న దేవుని రాత్రి నేను మీకు ప్రకటించి వెళ్తున్నాను. 2 చేతులు పైకెత్తి ఆ కృప చూపుతున్న దేవునికి హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఆగకుండా ఒక్క నిమిషం పాటు ఎవరు లేచి వెళ్ళదు. అలాగే కళ్ళు మూసుకోండి, అలాగే తల్ల వంచండి, అలాగే ఒక్క చిన్న మాట, యేసయ్యా నీ కృపతో నన్ను నింపు నాయన, యేసయ్యా నీ కృప నాకు ప్రభువా అంటే అందరూ స్వరం ఎత్తుతారా? అందరు బిగ్గరగా స్వరం ఎత్తారా? అయ్యా నీ కృప నాకు నాయన, నీ కృప నాకు ప్రభువా. అందరూ స్వరం ఎత్తారండి, అందరూ స్వరం ఎత్తారా? ఒక్క నిమిషం. అందరూ స్వరం ఎత్తారండి. యేసయ్యా ఆ కృప నాకు కావాలి నాయన, నీ కృప నాకు కావాలి నాయన, నీ కృపతో నన్ను నింపు ప్రభువా. అందరూ చెప్పండి. నోవాహు కుటుంబం పొందుకున్న కృప, దావీదు కృప, అందరూ అలాగే కళ్ళు మూసుకుని ప్రభు ఆ కృప నాకు ఇవ్వండి నాయన, ఆ కృప నాకు ఇవ్వండి ప్రభువా. అందరూ స్వరం ఎత్తారా? యేసయ్యా. ఎవ్వరు లేచి వెళ్ళదు, ఒక్క 2 నిమిషాలు. యేసయ్యా ఎన్ని తరాలకైనా మాట తప్పేవాడవు కానే కాదయ్యా, నిన్ను కలిగిన హృదయం పదినమ్మెసయ్యా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మాట తప్పేవాడవు కానే
శిథిలం మెస్సయ్యా, నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. కనని వారలారా, మీరు విస్తరిస్తారు. ఈ వాగ్దానాన్ని పట్టుకుని వెళ్ళండి. ఆయనే మీకు భర్తగా, యజమానునిగా, నిత్యమైన కృప. నాలోని ఆనందం నీదేనని, నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని, నాలోని ఆనందం నీదేనని, నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని, ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమే కొండంత అండని, ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమే కొండంత అండని. సాక్షిగుంటానయ్యా, నిన్ను మరచి మనలేనయ్యా, నీవే కావాలయ్యా, అది జన్మకు చాలయ్యా. సాక్షిగుంటానయ్యా, నిన్ను మరచి మనలేనయ్యా, నీవే కావాలయ్యా, అది ఈ జన్మకు చాలయ్యా. యేసయ్యా నే పాడుతున్నా, యేసయ్యా చప్పట్లు చప్పట్లు, నే నమ్ముతున్నా, నే కోరుకున్నది పొందుకుంటానని, నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని, నే కోరుకున్నది పొందుకుంటానని, నీవు ఏ రోజు. అందరూ చప్పట్లు కొడుతూ చివరిగా, నీకే వందనం, నీ రిబాల శబదలాల, నీకే రకబలాల, ఓ రిబాద సతోని బలాల, కొండలలో అడవులలో ఎడారులలో కొండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, కొండ నీవైతి. కనని వారలారా, జయగీతం ఎత్తి ఆర్భాటం చేయండి, జయగీతం ఎత్తి యేసయ్యా యేసయ్యా, జయగీతం ఎత్తి ఆనంద ధ్వని చేయండి. మీరు విస్తరింపబడబోతున్నారు, కుడికి ఎడమకి విస్తరింపబోతున్నాడు. ఆయన మీ అవమానాన్ని కొట్టైపోతున్నాడు, మీకు రెట్టింపు ఘనతను పోతున్నాడు. ఆయన మీకు యజమానునిగా, నిత్యమైన కృప, పర్వతాలు తొలగిపోని కృప, నోవహు పొందుకున్న కృప, దావీదు కృప, మోషే పొందుకున్న కృప, పౌలు అపోస్తలులు పొందుకున్న కృప. You are holy, you are holy. గట్టిగా చప్పట్లు కొట్టు, చప్పట్లు కొడుతు హల్లెలూయా అని పలకండి. యేసయ్యా ఆ కృప నాకు నాయన. అందరూ చెప్పాలి గట్టిగా, యేసయ్యా ఆ కృపతో నన్ను నింపయ్యా, మా బిడ్డల్ని నింపయ్యా. ఆ దావీదులు మీరే, తృణీకరింపబడ్డవారు మీరే, మూలను పడవేయబడ్డవారు మీరే, మిమ్మల్ని మూలకు తలరాయిగా మార్చగలిగిన వాడు.
ఎన్ని తరాలకైనా మాట తప్పవయ్యా, నీవు లేకుండా మా రోజే గడవదయ్యా. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుంటారా? పరిశుద్ధాత్ముడు మీతో స్పష్టంగా మాట్లాడు. అమ్మా, కృపాకాలంలో ఉన్నాం మనందరం. ఈ కృపా గడియల్లో ప్రభు మనల్ని దాటిపోయాడా? ఆయన రాకడ వరకు ఇంకా మీరు నిశ్శబ్దంగానే ఉండిపోతున్నారా? రేపు ఎలా ఉంటుందో తెలియదు. మనం నిన్నటి వారం నేడు అని రక్షణ దినం ఉండగానే ఇంకా బాప్తిసం పొందిన వారు ఈ ఓడలోనికి వస్తారా? సేవకుడిగా 2 చేతులు ఎత్తి దండం పెట్టి మరీ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకా బాప్తిసం పొందిన వారు ఉన్నారు మీలో. ఇంకా నీటి బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చబడిన వారు ఉన్నారు మీలో. ఇంకా సేవకుడిని గౌరవించకుండా సేవకుడికి దూరంగా నిలబడ్డ వారు ఉన్నారు మీలో. కృపను పోగొట్టుకుంటున్నారేమో. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుని వెళ్ళొచ్చుగా. ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత చలిలో? నువ్వు ఒక్క తీర్మానం తీసుకుంటావేమోనని, బాప్తిసం పొందడానికి ముందుకు వస్తావేమోనని. ఈ రాత్రి దేవుని సేవకునిగా, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, ఒక సేవకునిగా మీరు ఇంకా బాప్తిసం పొందకపోతే ఇదే మిక్కిన అనుకూలమైన సమయం. ఎవ్వరు కళ్ళు తెరిచి చూడొద్దు ప్లీజ్. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. అన్న, నాకు యేసే కావాలి, నేను యేసేని సొంత రక్షకునిగా అంగీకరిస్తాను, నేను బాప్తిస్మానికి సిద్ధపడతాను, నాకు ఆ కృప కావాలి, నాకు ఆ కృప కావాలి. మీరు ఇంకా వాయిదా వేస్తూనే ఉన్నారేమో. ఒకవేళ ఈ రాత్రి ఆఖరి అవకాశమేమో. ఒకసారి ఆలోచించుకోండి. నాకు ఆ కృప కావాలి, నాకు యేసే కావాలి, నేను బాప్తిసం పొందుతాను, నేను రక్షణ పొందుతాను, నేను మీరు ఏ మందిరం వారైతే మీ మందిరాలకు వెళ్ళి బాప్తిసం పొందండి. ఈ మందిరం వారైతే దైవజనుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ రాత్రి ఒక తీర్మానం చేయండి. మీ కొరకు ఒక్క చిన్న ప్రార్థన చేసి వెళ్ళాలని ఆశపడుతున్నాను నేను. ఏమన్నా బిడ్డలారా, ఆలస్యం చేయకండి. మనందరం ఖచ్చితంగా ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, నమ్మి బాప్తిసం పొందాలి. ఎవ్వరు కళ్ళు తెరిచి చూడద్దు. నాన్న, ఒక్క మాట చివరిగా, నేను యేసుని అంగీకరిస్తానండి, నేను సిద్ధపడతాను, నేను బాప్తిస్మానికి సిద్ధపడతాను, నాకు యేసే కావాలి, నా కొరకు ఒక్క చిన్న ప్రార్థన చేస్తారా అన్నవారు ఎవరైనా ఉంటే, ఎవ్వరు కళ్ళు తెరిచి చూడద్దు అన్నవారు ఎవరైనా ఉంటే అలా నెమ్మదిగా మీ కుడి చేయి పైకెత్తారా, మీకోసం ప్రార్థన చేసి వెళ్తాను. మంచిగా మీ కుడి చేయి పైకెత్తండి, మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వెళ్తాను అంతే. నాకు ఇంతమందిలో అర్థం కావట్లేదు ఎవరు చెయ్యెత్తారు. ఒక్కసారి ఆ చెయ్యెత్తిన వాళ్ళు అలా లేచి నిలబడతారా? ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు. ఎవరు లేచి నిలబడ్డారని ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు. మీరు ధైర్యంగా లేచి నిలబడిన తీర్మానం తీసుకుంటే చిన్నపిల్లలు కాదు, యవనస్తులు, పెద్దవారు. అమ్మ, ఇంకెవరైనా ఉన్నారా? పాస్టర్ గారు, నాకు యేసే కావాలండి, నేను బాప్తిస్మానికి సిద్ధపడి. ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు. ఎవరు లేచి నిలబడ్డారని ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు. ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు. ఎవరు లేచి నిలబడ్డారు అని ఒక్క చిన్న మాట ప్రార్థన చేసి వెళ్తాను అంతే మీకోసం. అమ్మ, ఇంకెవరైనా ఉన్నారా? నేను బాప్తిస్మానికి సిద్ధపడతాను పాస్టర్ గారు. మీ మందిరాలకు వెళ్ళి బాప్తిసం పొందండి. కానీ ఈ రాత్రి ఒక తీర్మానం చేయండి. మీ కొరకు ఒక్క చిన్న మాట ప్రార్థన చేస్తాను అంతే. ఈ రాత్రి మాట తప్పేవాడు కానే కాదయ్యా. ఇంకెవరైనా ఉన్నారా? నిన్ను కలిగిన హృదయం వదిలమ్మేసయ్యా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం. కృపా కృపా కృపా. ఇంకెవరైనా ఉన్నారా? ఆ తీర్మానం తీసుకుని వారు అలా లేచి నిలబడితే మీకోసం. అమ్మ, ఎవ్వరు కళ్ళు తెరిచి చూడదు. నాన్న, ఆ నిలబడిన వారు ఒక్కసారి అలా ముందుకు వస్తారా వేది దగ్గరికి? మీ కొరకు ఒక్క చిన్న మాట ప్రార్థన చేసి వెళ్తాను. అలా ముందుకు రండి అమ్మ, అక్కడికి ఆ ముందుకు రండి ప్లీజ్. మీ కొరకు ఒక్క చిన్న మాట ప్రార్థన చేసి వెళ్తాను అంతే. ఎవరు కళ్ళు తెరిచి చూడదు. ఎవరు వస్తున్నారు, ఎవరు లేచి నిలబడ్డారు అది మీకు అనవసరం. అందరు కళ్ళు మూసుకుని ఉండాలి. కానీ లేచి నిలబడిన వారు ఒక్కసారి రండి. మీ కొరకు ఒక్క చిన్న మాట ప్రార్థన చేసి వెళ్తాను.
మాట తప్పేవాడవు కానీ కాదయ్యా, నీవు లేకుండా ఆ రోజే గడవదయ్యా, నా మదిలోని ఆనందం. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఇంకెవరైనా ఉంటే ప్రార్థన చేయకముందే రండి. దేవుని కృప. ఇప్పటికి 6 బిడ్డల ముందుకు వచ్చారు. 2026లో పరలోకంలో దేవదూతలతో కలిపి దేవుడు గొప్పగా ఆనందిస్తున్న శుభగడి ఇది. ఇంకెవరైనా ఉంటే ముందుకు వస్తారా? మేము బాప్తిసం పొందామండి, మేము సిద్ధపడతామండి, మాకు యేసయ్య కావాలండి, మా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు ఒక్కసారి ఇంకెవరైనా ఉంటే లేచి నిలబడి ముందుకు వస్తారా? మీ కొరకు ఒక్క చిన్న మాట. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినా. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయ్యా, నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తిరా కొసగుమా, నా మనసు తీర నిన్ను పాడి పొగడేదను దేవా. కింద కూర్చుని బాప్తిస్మం పొందిన వారందరూ 2 చేతులు పైకెత్తారా? ఈ బిడ్డల వైపుకి 2 చేతులు పైకెత్తి, మేము పొందుకున్న రక్షణ భాగ్యం ఈ బిడ్డలకు కూడా. దైవ సేవకులు అందరూ ఈ బిడ్డల వైపు 2 చేతులు పైకెత్తుండే. ఒక్క చిన్న మాట, అందరూ 2 చేతులు పైకెత్తి, అందరు కాదు, బాప్తిస్మం పొందిన వారందరూ 2 చేతులు పైకెత్తండి ఈ బిడ్డల వైపుకి. 6 బిడ్డలు బాప్తిస్మం పొందడానికి సిద్ధపడతామని బాప్తిస్మాల కొరకు ముందుకొచ్చారు. వారి మందిరాల్లో నిశ్చయంగా వారి సేవకుల దగ్గర వారు బాప్తిస్మం పొందుతుండగా వారి తీర్మానాల్లో వారు స్థిరపడిపోవుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్దాం గట్టిగా. మా ప్రియ తండ్రి మీకు వందనాలు. ఈ 6 బిడ్డల కొరకు ప్రార్థిస్తూ యేసు రక్తపు ముద్రను వారి మీద ఉంచుతున్నామయ్యా. వారి తీర్మానాల్లో వారు స్థిరపడిపోవాలయ్యా. మేము పొందుకున్న రక్షణ భాగ్యం బిడ్డలకు వండిన ఆయన, వారు బాప్తిస్మాలు పొందకుండా ఏ ఆటంకం ఎదురైనా, ఏ ఆయుధం ఎదురైనా ఒకటి వేళ్లతో సహా పెకిలించవేయబడును గాక. వారి మీద రక్తపు ముద్ర వేస్తున్నాం, వారిని స్వాధీనం చేసుకుంటున్నాం. నీ కృప వారికి రానమని ప్రార్థన చేస్తాం. నీ సన్నిధి కొరకు స్తోత్రాలు. నీ కృప బిడ్డల మీద ఉండను వండి నాయన. బిడ్డలకి కృప కలుగును గాక. దగ్గరగా చెప్పండి ఆమేన్. వారి తీర్మానాల్లో స్థిరపడిపోవాలి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగును. అందరు అలాగే 2 చేతుల పైకెత్తి ఆమేన్ ఆమేన్ అంటూ ప్రభుని స్తుతిస్తుండగానే అందరు 2 చేతుల పైకెత్తి ఆమేన్ అంటూ హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు అలాగే ప్రార్థన చేద్దాం. అందరు 2 చేతుల పైకెత్తి ప్రార్థిస్తుండగా అందరు గట్టిగా హల్లెలూయా. దైవజనులు మార్కయ్య గారు ప్రార్థన చేస్తున్నారు. అందరూ ఏకీభవిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, ఈ రక్షణ స్వార్థ సభల్లో నీ ప్రియదాసను నిలబెట్టుకునేంతవరకు ప్రభువా అమూల్యమైన విషయాలు మీరు బయలుపరుస్తూ వచ్చారు, మాట్లాడుతూ వచ్చారు తండ్రి. చివరి దినములో నాయన, చివరి కూడికలో ప్రభా, ఇదిగో 6 బిడ్డలు ప్రభా రక్షణ అనుభవంలోనికి రావడానికి తీర్మానములతో ముందుకు వచ్చిన్నారు తండ్రి. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అన్నావు తండ్రి. ఇదిగో నాయన, జక్కయ్య తన పాపములు విడిచి మారు మనసు పొందినప్పుడు ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడు నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పి అయ్యా జక్కయ్యని గురించి మీరు ఇచ్చిన సాక్ష్యము ఈ బిడ్డల విషయంలో కూడా మీరు అనుగ్రహించి వీరు పొందుకునేలాగున సహాయం చేయమని, ప్రతి ఒక్కరి మీద నీ కృపను ఉంచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.